ప్రీవియస్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసామమ్మా? ఫీచర్స్ కమాండ్ లో సమ్ ఏంటమ్మా, ఎక్స్ట్రూడ్ కట్, నెక్స్ట్ స్వెప్ట్ గురించి, లాఫ్ట్ కమాండ్ గురించి డిస్కస్ చేసాం. సో లాఫ్ట్ లో ఇంకొక మోడల్ ఏమైనా చూద్దాం, వేరే డిజైన్ లాగా ఎలా డ్రా చేయాలో ఒకసారి చూసి సో నెక్స్ట్ కమాండ్ బౌండరీ కమాండ్ కి వెళ్దాం. సో ఫస్ట్ ఓపెన్ ద సాఫ్ట్వేర్, then click on file, new one, select part design, then click on OK. సో మనకి పార్ట్ డిజైన్ యొక్క ఎన్విరాన్మెంట్ మనకి ఓపెన్ అయింది. సో ఫస్ట్ మనం ఏంటన్నాము, సో చూడండి ఫీచర్స్ కమాండ్ లో మొన్న ఏం డిస్కస్ చేసాము, ఎక్స్ట్రూడ్, రివాల్వ్, స్వెప్ట్ బాస్, లాఫ్ట్ బాస్ డిస్కస్ చేసాం. సో లాఫ్ట్ లోనే సమ్ ఇంకా డిజైన్స్ చూద్దాం ఎలా డ్రా చేయాలి ఏంటి అన్నది. సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ న్యూ ప్లేన్స్. సో గో టు రిఫరెన్స్ జియోమెట్రీ, ప్లేన్, జస్ట్ వెయిట్ చేయండి అమ్మా, దీనికి సమ్ టైం పడుతుంది. సో మనకి ఇక్కడ అయితే రిఫరెన్స్ లేదు కాబట్టి ఏ ప్లేన్ కి రిఫరెన్స్ గా డ్రా చేస్తున్నాం ఆ ప్లేన్ ఇక్కడ చూసారా, పార్ట్ డిజైన్ ట్రీలో ఫ్రంట్ ప్లేన్ సెలెక్ట్ చేయండి. సో ఫ్రంట్ ప్లేన్ ఆటోమేటిక్ ఏమొచ్చింది, సమ్ ఆఫ్సెట్ డిస్టెన్స్ లో న్యూ ప్లేన్ అనేది ఫామ్ అయింది. సో నాకు డిస్టెన్స్ వచ్చి 10 mm ఉంది కదా, దాన్ని 60 mm కింద ఇస్తున్నాను. సో 60 mm తో I'm creating 3 planes. So giving number of planes 3. Then click on OK. సో చూసారమ్మా ప్లేన్స్ అనేవి ఫామ్ అయినాయి మనకి. సో ఒక్కొక్క ప్లేన్ మీద మీకు ఏదైతే మనకి ప్రొఫైల్ డిజైన్ ఉందో ఆ ప్రొఫైల్ డిజైన్ డ్రా చేయండి. మొన్న ఏం చేసాము, రెక్టాంగిల్, సర్కిల్ అది డ్రా చేసాం కదా. సో ఇప్పుడు సర్క్యులర్ ప్యాటర్న్ యూజ్ చేసి సమ్ డిజైన్ ఏదైనా ట్రై చేద్దాం. సో ఫస్ట్ ప్లేన్ మీద నాకు డిజైన్ రావాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ప్లేన్ normal to the plane. So then go to sketch. So first I'm choosing circle. Then click on OK. So some design అనుకున్నాం కదా, మళ్ళీ సర్కిల్ డ్రా చేస్తానమ్మా, ఇక్కడ చూడండి. Then click on select. సో నాకు హాఫ్ సర్కిలే కావాలి. సో రిమైనింగ్ ఇది కానీ ఇది హాఫ్ సర్కిల్ కానీ రిమూవ్ చేయాలనుకున్నాను. సో దెన్ గో టు ట్రిమ్ కమాండ్, సెలెక్ట్ ట్రిమ్ టు క్లోజెస్ట్, trim this part and trim this part also. Then click on OK. సో నాకు ఈ హాఫ్ సర్కిల్ పార్ట్ ఉంది కదా, సో ఈ సర్కిల్ చుట్టూ సర్కమ్స్ చుట్టూ రావాలనుకుంటున్నాను నేను. సో గో టు సర్క్యులర్ ప్యాటర్న్. సో పారామీటర్ విండో ఓపెన్ అయింది, సర్క్యులర్ ప్యాటర్న్ యొక్క ప్రాపర్టీస్ విండో ఓపెన్ అయిందమ్మా. సో అందులో పారామీటర్స్ లో చూడండి. సో దేన్ని బేస్ చేసుకుని మనం ఇవి అంటే రొటేట్ చేయాలనుకుంటున్నాం, ఫస్ట్ ఆ పాయింట్ సెలెక్ట్ చేయండి. బ్లూ కలర్ లో యాక్టివేట్ అయింది చూసారా. సో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారు కదమ్మా. సో నెక్స్ట్ ఎంటిటీస్ టు ప్యాటర్న్, మనం దేనైతే ప్యాటర్న్ ని సర్క్యులర్ ప్యాటర్న్ కింద ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎంటిటీని సెలెక్ట్ చేయమంటున్నాడు. సో దెన్ సెలెక్ట్ ఆన్. సో చూసారా ఆటోమేటిక్ గా 4 ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఎందుకు, ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ 4 అనేది ఉంది కాబట్టి. ఈక్వల్ స్పేసింగ్ ఉంది, 360 degrees కూడా ఉంది. సో నెంబర్ ఆఫ్ వచ్చి నాకు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. చూసారా అక్కడ ఎల్లో కలర్స్ యాక్టివేట్ అవుతున్నాయి. సో టోటల్ 6 ఇచ్చుకున్నారమ్మా నాకు సర్కిల్ మీద డిజైన్ కింద ఫామ్ అయింది కదా. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో డిజైన్ అయితే వచ్చింది కానీ సర్కిల్ ఇది కూడా ఆ పార్ట్ ని రిమూవ్ చేయాలి నేను. సో గో టు ట్రిమ్, క్లోజెస్ట్ టు ట్రిమ్. సో సెలెక్ట్ దిస్ పార్ట్స్. సో అవన్నీ రిమూవ్ చేస్తాను మధ్యలో. సో ఈ విధంగా ఈ డిజైన్ ఫార్ములా నాకు కావాలనుకుంటున్నాను ఒక ప్లేన్ మీద. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే, ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఇది దేని మీద వచ్చింది మనకి, ప్లేన్
3 మీద వచ్చింది. సో ప్లేన్ 2 మీద ఇంకొక ప్రొఫైల్ డ్రా చేద్దాం షేప్స్. నార్మల్ టు ద ప్లేన్. సో ప్లేన్ 2 మీద సర్కిల్ డ్రా చేస్తానమ్మా ఇంకా. సో ఇది స్మాల్ గా పెడదాం. ఓకే, ఎగ్జిట్ వర్క్ బెంచ్. ప్లేన్ 3 మీద కూడా ఇక్కడ ప్లేన్ 1 మీద కూడా ఐదర్ ప్లేన్ 3 మీద ఉన్న డిజైన్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ సర్కిల్ ని డ్రా చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇది కూడా ప్లేన్ 1 మీద కూడా సర్కిల్ ని డ్రా చేస్తున్నాను. నార్మల్ టు ద ప్లేన్. సో ఈ సర్కిల్ సైజ్ మాత్రం వ్యారీ చేస్తున్నాను ప్లేన్ 3 మీద. ఓకే, సారీ, ఎగ్జిట్ వర్క్ బెంచ్ వెళ్ళినట్టుంది కదా మనం. ఓకే, గో టు ప్లేన్ 1, సెలెక్ట్ ప్రొఫైల్, స్కెచ్, గో టు సర్కిల్. ఇది మర్చిపోవద్దమ్మా, మనం ఏ ప్లేన్ మీద ఉండి ఎగ్జిట్ వర్క్ బెంచ్ చేయకపోయినా సరే, ఎందుకంటే రిఫరెన్స్ ఇంకొక ప్లేన్ మీదకి వెళ్ళిపోతుంది కదా, డ్రా చూసారు ఇది ఎక్కడికో వెళ్తుంది. సో అలాంటప్పుడు ప్లేన్ 1 కి రండి. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్ లో ఉంది కదమ్మా. సో సెలెక్ట్ నార్మల్ టు ద ప్లేన్, స్కెచ్, రాదా సర్కిల్. సో ఇది కొంచెం బిగ్గర్ సైజ్ పెట్టాను నేను సైకిల్. దెన్ క్లిక్ ఆన్ ఓకే, ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో చూసారా 3 ప్లేన్స్ మీద 3 డిఫరెంట్ ప్రొఫైల్స్ వచ్చినాయి. సో ఇప్పుడు వీటిని మనం కనెక్ట్ చేద్దాం. సో ఫీచర్స్, లాఫ్ట్ కమాండ్. సో ఓపెన్ అయింది కదమ్మా, ఏదైతే షేప్స్ ని కనెక్ట్ చేయాలనుకుంటున్నామో ప్రొఫైల్ ని సెలెక్ట్ చేయండి. సో దిస్ వన్ అండ్ దిస్ వన్. సో చూసారమ్మా. సో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ దీన్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అమ్మ ఇది. ఇచ్చేయండి. ప్రొఫైల్ డిజైన్ యాక్టివేట్ అవడం లేదు. సో ఓకే అమ్మా, అయితే మనం ఓన్లీ ప్లేన్ 2 వరకునే చేయగలుగుతాం. ఎందుకంటే చూసారా ఇవి ఈ వర్టెక్స్ పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఈ సర్కిల్ వర్టెక్స్ పాయింట్స్ ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి, మళ్ళీ ఇక్కడ ఇవి మ్యాచ్ అవ్వలేదు. సో అయితే నువ్వు ఇదే ప్లేన్ ప్రొఫైల్ చూసావా, ఇక్కడ డ్రా చేస్తే మళ్ళీ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి వాటికి మనం ఒక ప్లేన్ డిలీట్ చేసేద్దాం అయితే, లేదా అది అలా ఉంచేసిన ప్రాబ్లం లేదు. అప్ టు ఓకేనా? షేప్ అర్థమైంది కదా ఎలా డ్రా చేయాలో. సో ప్లేన్ 1 ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి తీసేస్తున్నాను. ఓకే ఓకే, ప్లేన్ 3 తీయాలి. కంట్రోల్ జెడ్, ప్లేన్. ఓకే, నెక్స్ట్ go to loft command, select these profiles. ఇవి ఇంకేమైనా ట్విస్టింగ్ కావాలంటే చూసుకోండి. ట్విస్టింగ్ మ్యాచ్ అవ్వకపోతే మాత్రం చూసి రావడం లేదు, మనకి ట్విస్టింగ్ ప్రాపర్ గా ఉండాలి, అది చూసుకోండి. ఇది ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ట్విస్టింగ్స్ ఉన్నాయి కాబట్టి మ్యాచ్ అవడం లేదు. సో ఇలాంటివి ఏమన్నా చూసారా, మనం ఫ్లవర్ బొకేస్ కొండేసి ప్రిపేర్ చేస్తాం కదా, షేప్స్ అయితే కావాలంటే లాఫ్ట్ కమాండ్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏ ప్రొఫైల్ డిజైన్ కావాలంటే ఆ ప్రొఫైల్ డిజైన్ డ్రా చేస్తాం. రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్, లేదంటే సర్కిల్ కావాలంటే సర్కిల్, లేదంటే పాలిగన్స్ అన్న తీసుకోవచ్చు. ఏవైనా మీరు ప్రొఫైల్స్ ని ఫస్ట్ ఏ ప్లేన్ మీద ఫస్ట్ బాటమ్ ఏం కావాలనుకుంటున్నారు షేప్, నెక్స్ట్ ఇంకో వేరే ప్లేన్ మీద ఏ షేప్ కావాలనుకుంటున్నారో ఆ షేప్స్ ని క్రియేట్ చేసి నెక్స్ట్ లాఫ్ట్ కమాండ్ ద్వారా వాటిని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. సో ఇది ఎలాగొచ్చింది, మనకి సాలిడ్ బాడీ కింద వచ్చింది. ఇన్ కేస్ థిన్ కింద కావాలనుకుంటే క్లిక్ ఆన్ థిన్. సో థిక్నెస్ ఇక్కడ యాడ్ చేసుకున్నాం. థిన్ ఇస్తున్నాం కదా, ఐదర్ 1 mm ఉంది, నేను 2 mm ఇస్తున్నాను. సో చూసాం కదా, హాలో షేప్ వచ్చింది థిన్ పెట్టుకుంటే. ఐదర్ ఓవరాల్ సాలిడ్ షేప్ ఉంచేసుకున్నా, లేదా మీకు థిన్ కావాలంటే థిన్, హాలో షేప్స్ అవి అన్నా కావాలనుకున్నప్పుడు
thin. Then click on OK. Okay. ఓకేనమ్మా, లాఫ్ట్ కమాండ్ అన్న డౌట్ ఉందా? క్లియరా? సో అండ్ ఇలా అన్వాంటెడ్ ఉన్నాయి చూసారా, ఇలా డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐదర్ స్కెచ్ సెలెక్ట్ చేసినా డిలీట్ చేయొచ్చు, లేదా ఇక్కడన్నా డిలీట్ చేయొచ్చు. డిలీట్ ప్లేన్స్ ని కూడా డైరెక్ట్ డిలీట్ చేసేస్తున్నాం. డిలీట్, క్లిక్ ఆన్ డిలీట్. సో ఇక్కడ ఈ డిజైన్ టీ లో వాచ్ మీరు ప్లేన్స్ క్రియేట్ చేసినా లేదా నేను ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి విజిబుల్ అవుతాయి. సో ఇప్పుడు బౌండరీ బాస్కెట్. సో ఇది కూడా సేమ్ లాఫ్ట్ కమాండ్ లానే ఉంటుంది. సమ్ చూసారు ఇక్కడ ఎడ్జెస్ అవి అన్న హాలో షేప్స్ అవి రావాలన్నా లేదా కర్వ్ షేప్స్ అవి రావాలన్నా ఈ బౌండరీ కట్ కమాండ్, అది బౌండరీ బాస్ బేస్ అనేది యూజ్ అవుతుంది ఈ కమాండ్. సో ఇది కూడా మనకి ఏం చేయాలన్నా ఫస్ట్ ప్లేన్స్ డ్రా చేయాల్సిందే. సో గో టు ప్లేన్స్. సో ఫస్ట్ దేనికి రెఫరెన్స్ తీసుకుంటున్నాము, ఐదర్ టాప్ ప్లేన్ కా ఫ్రంట్ ప్లేన్ కా అన్నది ఏదో చూస్ చేసుకోండి. సో ఆఫ్సెట్ డిస్టెన్స్ 60 ఉంది, నెంబర్ ఆఫ్ ప్లేన్స్ వచ్చి నాకు 2 కావాలి. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ప్లేన్స్ అనేది క్రియేట్ అయింది. జస్ట్ ఇందాక ఫైల్ నేను క్లోజ్ చేయలేదు కాబట్టి ఇందాక 3 ప్లేన్స్ క్రియేట్ చేశాను కాబట్టి ఇప్పుడు క్రియేట్ చేసిన ప్లేన్స్ కి ఏమొచ్చింది 4, 5 అని వచ్చింది. అదే న్యూ ఫైల్ ఓపెన్ చేసుకుంటే మళ్ళీ ప్లేన్ 1, 2 అని వచ్చినాం. సేమ్ మనం ఇందాక అదే ఫైల్ లో ఉన్నాను కాబట్టి అవి డిలీట్ చేశాను కాబట్టి 4, 5 కింద ప్లేన్స్ అనేది ఇక్కడ మనకి ఫామ్ చేసింది. సో ఇది కూడా సేమ్ ప్రొఫైల్ షేప్స్ డ్రా చేసుకోవాలి. సో బేస్ వచ్చి ప్లేన్ 5 మీద ఉంది కదమ్మా. సో నార్మల్ టు ద ప్లేన్. సో నార్మల్ టు ద ప్లేన్ కి ఇక్కడ క్లిక్ చేసి రైట్ బటన్ క్లిక్ చేసి నార్మల్ టు ద సింబల్ చూసారమ్మా, అది క్లిక్ చేసినా ఓకే, లేదా కంట్రోల్ 8 బటన్ క్లిక్ చేసినా మీరు ఏదైతే ప్లేన్ చూస్ చేస్తారో ఆ ప్లేన్ నార్మల్ అవుతుంది అనమాట. అంటే మనకి వ్యూయబుల్ గా ఉంటుంది డ్రా చేయడానికి. అది 3D అది ఐసోమెట్రిక్ వ్యూ లో ఏ షేప్ లో ఉన్నా సరే అది నార్మల్ టు ద ప్లేన్ చేసేస్తుంది అనమాట. దెన్ ఇక్కడ దీని మీద వచ్చి నేను రెక్టాంగిల్ షేప్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో రెక్టాంగిల్ డ్రా చేశానమ్మా. దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ప్లేన్ బెంచ్ మనం వేరే ప్లేన్ మీద డ్రా చేయాలంటే కన్ఫామ్ గా ఎగ్జిట్ వర్క్ బెంచ్ వెళ్ళండి అమ్మ. ఎగ్జిట్ వర్క్ బెంచ్ వెళ్ళకపోతే ఇందాక చూసామా డ్రా అనేది మనకి అవడం లేదు, ఎందుకంటే అది వేరే ప్లేన్ మీద ఉండిపోతుంది. ప్లేన్ 5 మీదే ఉంటుంది, ప్లేన్ 4 మీద విజిబుల్ అవుతుంది కానీ నీకు డ్రా అవుతుంది ఎగ్జిట్ వర్క్ బెంచ్ అవ్వకపోతే కనుక. సో దెన్ వీఆర్ సెలెక్ట్ ప్లేన్ 4 నార్మల్ టు ద ప్లేన్. సో ఇక్కడ దీని మీద సర్కిల్ షేప్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సెలెక్ట్. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్. చూసారమ్మా, ఒక ప్లేన్ మీద రెక్టాంగిల్ డ్రా చేశాను, ఒక ప్లేన్ మీద సర్కిల్ డ్రా చేశాను. ఈ రెండింటిని ఇప్పుడు త్రూ బౌండరీ కమాండ్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, సెలెక్ట్ క్లిక్ ఆన్ బౌండరీ బాస్. సో ఇది కూడా సేమ్ ప్రొఫైల్ షేప్ ని సెలెక్ట్ చేయమంటుంది. సో ఫస్ట్ ప్రొఫైల్ ఇది, సెకండ్ ప్రొఫైల్ మనకి ఇది. చూసారమ్మా, సాలిడ్ లో ఉంది కాబట్టి ఇది. సో ఏమన్నా ట్విస్టింగ్ అది కావాలంటే చెప్పాను కదా, వర్టెక్స్ పాయింట్ మూవ్ చేసుకోండి, ట్విస్టింగ్ అది అవుతూ ఉంటుంది మనకి. అప్పుడు పాసిబిలిటీ ఉన్నంత వరకునే, లేదంటే మీకు 2D డయాగ్రామ్ కింద ఫామ్ అయిపోతుంది. చూసారా ట్విస్టింగ్ అవుతుంది. సో ట్విస్టింగ్ మరి ఓవర్ ఉంది కదా, నార్మల్ గానే పెట్టేసాను నేను. సో ఇది బౌండరీ కట్ అమ్మ. సో ఇవి చూసారా నార్మల్ టు ద ప్లేన్ వచ్చాయి కదా ఇలా టాంజెన్షియల్ గా. సో ఇవి అన్న కర్వ్ షేప్, ఆర్క్ షేప్స్ అవి రావాలంటే ఇక్కడ చూసారా నార్మల్ టు ద ప్రొఫైల్ పెట్టాను. ఇది కూడా నార్మల్ టు ద ప్రొఫైల్ పెట్టాను. సో చూసారా మీకు అలా డిఫరెంట్ ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లోకి వస్తుంది. ఈ కర్వేచర్ షేప్ అది. సో డైరెక్షన్ టు ద వెక్టర్. సో చూసారు ఇది అప్పర్ హాలో షేప్ వచ్చింది. అలా మీకు రిక్వైర్డ్ షేప్ ఏది కావాలంటే దాన్ని చూస్ చేసుకోండి. బౌండరీ కట్ కమాండ్ లో బౌండరీ బాస్ నార్మల్ టు ద ప్రొఫైల్.
దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇందులో కూడా ఇది సాలిడ్ మోడల్ లో ఉంది అండ్ హాలో షేప్ అది కావాలంటే మీకు ఏం చేయాలమ్మా, మోడల్ పెట్టుకుంటారు. దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఇంకోటి ఈస్ కంప్లీట్ మిస్సింగ్ డైరెక్షన్. ఓకే. చూసారా? సో ఇది బౌండరీ బాస్. ఇక్కడ చూసారా ఈ ఎడ్జెస్ ఎలా హాఫ్ షేప్ లేదా అప్పర్ లో లోయర్ లో కానీ లేదా కావాలన్నా మనకి ఈ బౌండరీ బాస్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. సో ఫైల్ అయినా సేవ్ చేయాలనుకుంటే మీరు ఫైల్ లోకి వెళ్ళి సేవ్ చేసి లొకేషన్ ఇచ్చుకుంటా అందులోకి అక్కడ ఫార్మాట్స్ అడుగుతాం. ఇద్దరు ఏ ఫార్మాట్ లో అంటే ఇమేజ్ ఫార్మాట్ లో కావాలంటే ఇమేజ్ అలా అడుగుతుంది. ఆ ఫార్మాట్ సెట్ చేసుకుని మీరు సేవ్ చేస్తారు. సో నాకు ఇది అవసరం లేదు. సో దెన్ క్లిక్ ఆన్ డిలీట్. సో ప్రొఫైల్స్ ఉండిపోయింది. సో చూపించాను స్కెచెస్ ఉన్నాయి. సో స్కెచెస్ కూడా ఇండివిజువల్ గా డిలీట్ చేయొచ్చు. అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు డ్రా చేసిన ప్రతిదీ కూడా ఈ ట్రీలోకి వచ్చేసింది, డిజైన్ ట్రీలోకి. సో ప్లేన్స్ ఉండిపోయాయి, ఇంకా డిలీట్ దిస్ ప్లేన్స్. సో నెక్స్ట్ కమాండ్ వచ్చి ఎక్స్ట్రూడ్ కట్. ఎక్స్ట్రూడ్ కట్ ఆల్రెడీ మొన్న ఎక్స్ట్రూడ్ చెప్పినప్పుడు చూసాం కదమ్మా. ఏముంది ఏమన్నా సమ్ రెక్టాంగిల్స్ క్లిప్స్ ఉన్నాయి చూసారా, అందులోంచి సేమ్ రెక్టాంగిల్స్ ఏమన్నా లేదా సర్కిల్స్ ఏమన్నా రిమూవ్ చేయాలన్న పార్ట్ ని మనకి ఎక్స్ట్రూడ్ కట్ ని యూజ్ చేస్తాం. ఒకసారి డ్రా చేస్తున్నాను చూడండి. సో చూస్ ఫ్రంట్ ప్లేన్, నార్మల్ టు ద ప్లేన్, go to sketch, draw the rectangle, select the plane. సో సెంటర్ రెక్టాంగిల్ తీసుకున్నాను. ఐదర్ మీకు రిఫరెన్స్ బట్టి ఏ రెక్టాంగిల్ కంటే రెక్టాంగిల్ తీసుకోండి. క్లిక్ ఆన్ ఓకే. ఎగ్జిట్ వర్క్ బెంచ్, గో టు ఫీచర్స్. ఎక్స్ట్రూడ్ అంటే మెటీరియల్ ఏమి చేస్తున్నాం, మనం యాడ్ చేస్తున్నాం కదా. సో సేమ్ ఎక్స్ట్రూడ్ కి ఆపోజిట్ ఎక్స్ట్రూడ్ కట్ అనమాట, మెటీరియల్ రిమూవ్ అది. సో ఈ ఫేస్ మీద నాకు సర్కిల్ డ్రా చేసి ఆ మెటీరియల్ రిమూవ్ చేద్దాం అనుకున్నాను. సో సెలెక్ట్ దిస్ ఫేస్, normal to the plane. So sketch, draw the circle. Then click on OK. Exit workbench, go to features, extrude cut activate అయిన చూసారమ్మా. క్లిక్ ఆన్ ఎక్స్ట్రూడ్ కట్. ఇప్పుడు దేనైతే రిమూవ్ చేయాలనుకుంటున్నావా ఆ ప్లేన్ కానీ లేదా షేప్ కానీ క్లిక్ చేయమంటుంది. ఈ ప్రొఫైలే కదా నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెలెక్ట్ అయింది. సో అది ఏంటి, అప్ టు బ్లైండ్ అంటే నువ్వు ఈ డైరెక్షన్ చూసారా, ఈ యారో సింబల్ మీరు ఎక్కడి వరకు డైరెక్ట్ చేస్తే అక్కడి వరకు బ్లైండ్ చేస్తుంది. లేదు నాకు అప్ టు సర్ఫేస్ వరకు కావాలంటే సర్ఫేస్, లేదా త్రూ అవ్వాలంటే అప్ టు ఎండ్ బాడీ వరకు అది ఓన్లీ ఫామ్ చేసేస్తుంది. చూసారమ్మా, అలాగే మనకి ఏదైతే షేప్ కావాలో షేప్ ని డ్రా చేసుకుంటామో. ఎక్స్ట్రూడ్ అయితే మెటీరియల్ యాడ్ చేస్తుంది, ఎక్స్ట్రూడ్ కట్ వచ్చి రిమూవింగ్ అది యూజ్ అవుతుంది మనకి. సో ఎక్స్ట్రూడ్ కట్ నాకు వద్దు అన్వాంటెడ్ అనుకుంటున్నాను. సో డిలీట్ చేసేస్తానమ్మా. సో నార్మల్ గానే ఉంది. సో స్కెచ్ కూడా ఉండిపోయింది కదా, ఈ స్కెచ్ కూడా నాకు అన్వాంటెడ్. సో డిలీట్. సో ఫిట్ టు ద స్క్రీన్. సో నెక్స్ట్ కమాండ్ ఎక్స్ట్రూడ్ కట్ అయిపోతే ఏముందమ్మా, హోల్ విజార్డ్స్. అంటే హోల్స్ అవి మనం ఏమన్నా వేయాలనుకుంటే కనుక హోల్ విజార్డ్. సో చూసారా ఇక్కడ హోల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్స్ ఉన్నాయి. మీకు ఏ టైప్ ఆఫ్ హోల్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ హోల్ ని చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, కౌంటర్ బోర్ ఉంది, నెక్స్ట్ కౌంటర్ షింక్, హోల్, స్ట్రైట్ ట్యాప్, ట్యాపర్ డ్యాప్, కౌంటర్ బోర్ స్లాట్. సో అకార్డింగ్ టు మన పర్పస్ ని బట్టి ఏ టైప్ ఆఫ్ హోల్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ చూసారా ఇక్కడ ప్రొఫైల్స్ ఉన్నాయి, ఆ ప్రొఫైల్ ని సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే ఆటోమేటిక్ ఇక్కడ చూసారు ఇది ఉంది ఏజెన్సీ హోల్డ్, సెలెక్ట్ చేస్తే సమ్ డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉన్నాయి. మళ్ళీ అందులో కూడా ఇది కాన్స్టెంట్ గా సమ్ డైమెన్షన్స్ ఇచ్చేస్తుంది, మీరు చూస్ చేసుకోండి ఏది కావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్
కౌంటర్ షంక్ తీస్తున్నాను. చూసారా కౌంటర్ షంక్ షేప్ ఎలా ఉంది ఇక్కడ విజిబుల్ అవుతుంది మనకి. సో కౌంటర్ షంక్ సెలెక్ట్ చేశాను కదమ్మా. నెక్స్ట్ గో టు పొజిషన్స్, 3D స్కెచ్ చూసారమ్మా, స్కెచ్ ని క్లిక్ చేయండి. సో ఎక్కడైతే ఏ ఫేస్ మీద డ్రా చేయాలనుకుంటున్నారో ఆ ఫేస్ మీద క్లిక్ చేయండి. ఎక్కడ మీకు పొజిషన్ ఎక్కడైతే హోల్డ్ చేయాలనుకుంటున్నారో ఆ హోల్ దగ్గర క్లిక్ చేయండి ఆ ఫేస్ మీద. క్లిక్ ఆన్ ఓకే. చూసారా కౌంటర్ షంక్ హోల్ క్లిక్ చేశాను. సమ్ ఆటోమేటిక్ అక్కడ డిఫాల్ట్ గా సమ్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఆ డైమెన్షన్స్ తో హోల్ ఫామ్ అయింది. మీకు ఆ డైమెన్షన్స్ అవి కూడా వ్యారీ చేసుకుంటే డైమెన్షన్స్ వ్యారీ చేసుకోవచ్చు. మీకు ఏ టైప్ ఆఫ్ హోల్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ హోల్స్ యూస్ చేసుకుంటే మీకు ఆ టైప్ ఆఫ్ హోల్స్ అనేది ఈ హోల్ విజార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనమ్మా. దెన్ deleting. So delete the hole. So next command revolve cut. సో రివాల్వ్ కట్ అంటే ఆల్రెడీ రివాల్వ్ అంటే చెప్పాను కదమ్మా, మనకి రింగ్స్ టైప్ అన్నా ఫామ్ చేయాలన్నా, స్పియర్స్ నది అన్నా ఫామ్ చేయాలన్నా, హలో షేప్స్ లో రింగ్స్ అవి ఫామ్ చేయాలన్నా యూజ్ అవుతుందని చెప్పాను. సో అప్పుడు ఫామ్ చేసిన ఆ రివాల్వ్ మీద మనకి ఏమన్నా స్లాట్స్ టైప్ ఏమన్నా రావాలన్నా, చూసారా పిస్టన్ రింగ్స్ అవి ఉన్నాయి చూసారా, ప్రొఫైల్ డ్రా చేసినప్పుడు ఈ రివాల్వ్ కట్ అవి కూడా మనకి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ రివాల్వ్ కట్ చేయాలంటే ఫస్ట్ రివాల్వ్ చేద్దాము. సమ్ ఏదో ఒకటి ప్రొఫైల్ డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ ప్లేన్ తీసుకున్నాను, నార్మల్ టు ద ప్లేన్, గో టు స్కెచ్, రెక్టాంగిల్, సో సెంటర్ రెక్టాంగిల్ తీసుకున్నాను. సమ్ ఇక్కడ ఆర్క్ షేప్ డ్రా చేస్తున్నానమ్మా. ఒక ఆర్క్, సో 3 పాయింట్ ఆర్క్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ చూస్ చేసుకోండి, రేడియస్ ఎంత కావాలంటే అంత రేడియస్. సెలెక్ట్. సో ఈ లైన్ చూసారా, ఇది నాకు రిమూవ్ చేద్దాం అనుకున్నాను. సో అన్వాంటెడ్ నాకు అలాగే. సో ట్రిమ్, సెలెక్ట్ దిస్ లైన్, సెలెక్ట్ ఓకే. సో ఇప్పుడు ఈ ప్రొఫైల్ ని చూసారమ్మా, ఈ ప్రొఫైల్ ని రివాల్వ్ చేద్దాం అనుకున్నాం. సో రివాల్వ్ చేయాలంటే బేస్ గా ఒక యాక్సిస్ కూడా మనం ఫామ్ చేయాలి కదా. సో గో టు లైన్, కన్స్ట్రక్షన్ లైన్, హారిజాంటల్. సో రిఫరెన్స్ దేని బేస్ చేసుకుని రివాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనం యాక్సిస్ ఒకటి డ్రా చేయాలి. ఓకే. సో మనకి స్కెచ్ ప్రొఫైల్ డ్రా చేసాము, దేని బేస్ చేసుకుని రివాల్వ్ అవ్వాలనుకుంటున్నాము ఆ యాక్సిస్ ని కూడా డ్రా చేసాం. సో నెక్స్ట్ ఏంటి, డిజైన్ ఎన్విరాన్మెంట్ నుంచి ఎగ్జిస్ట్ అయిపోయింది. గో టు ఫీచర్స్, రివాల్వ్. చూసారా అడుగుతుంది రివాల్వ్ ఏ యాక్సిస్ ని బేస్ చేసుకుని చేయాలన్నది. సో చూస్. సో చూసారమ్మా, రివాల్వ్ అనేది ఎన్ఎస్పిఎస్ ని కానీ లేదా ఇలాంటి సర్క్యులర్ షేప్స్ కానీ ఏదో ఒక యాక్సిస్ ని బేస్ చేసుకుని మీరు ఏదైతే ప్రొఫైల్ ఇచ్చారో ఆ ప్రొఫైల్ ని రివాల్వ్ చేస్తుంది అనమాట 360 డిగ్రీస్ లో. అయితే నీకు 360 డిగ్రీస్ అవసరం లేదు, సమ్ 300 డిగ్రీస్ కావాలనుకుంటే ఇక్కడ డిగ్రీస్ ఉన్నాయి చూసారమ్మా, వ్యారీ చేసుకోండి. చూసారు ఇక్కడ వ్యారీ చేస్తుంటే అప్ టు నువ్వు ఎన్ని డిగ్రీస్ అయితే రొటేషన్ ఇచ్చావో అన్ని డిగ్రీస్ మాత్రమే అది రివాల్వ్ చేస్తుంది ఆ యాక్సిస్ చుట్టూ. నీకు ఫుల్ హోల్ షేప్ రౌండ్ షేప్ కావాలంటే 360 డిగ్రీస్. లేదు నాకు అంత రిక్వైర్మెంట్ లేదన్నప్పుడు నీకు ఎంత ఎన్నైతే డిగ్రీస్ కావాలో అన్ని డిగ్రీస్ ఫామ్ చేసుకుంటే అన్ని డిగ్రీస్ లో ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ తిన్నంటే చెప్పాను కదమ్మా, హాలో షేప్స్ ఏదైనా కావాలనుకుంటే కనుక. సో 360 డిగ్రీస్ క్యూబ్ షేప్ లో ఫామ్ చేశాను. సో ఇప్పుడు దీని మీద సమ్ స్లాట్ టైప్ అది రావాలనుకుంటున్నాను. సో రివాల్వ్ కట్. సో ఈ ఫేస్ ని సెలెక్ట్ చేసుకోవాలి కదమ్మా. సో మనకి కటింగ్ దేని మీద రావాలనుకుంటున్నాను, ఈ ప్లేన్ మీద కదా, దీని ఈ రౌండ్ గా చూసారా దాని మీద రావాలి. సో అది దేని మీద విజిబుల్ అవుతుంది మనకి, ఈ ప్లేన్స్ ని చూసుకోండి, వ్యారీ చేస్తుంటే చూపిస్తుంది మీకు. సో ఫ్రంట్ ప్లేన్ మీద రావాలనుకుంటున్నాను కాబట్టి ఫ్రంట్ ప్లేన్ మీద డ్రా చేయాలి కాబట్టి ఫ్రంట్ ప్లేన్ నార్మల్ చేస్తున్నా, లేదా ఫ్రంట్ ప్లేన్ క్లిక్ చేసి కంట్రోల్ 8 క్లిక్ చేసిన ఓకే.
సో దీని మీద ఒక స్లాట్ లా రావాలనుకుంటున్నాను రెక్టాంగిల్ ది. సో గో టు స్కెచ్, డ్రా ద రెక్టాంగిల్. సో దేని మీద డ్రా చేద్దాం అనుకున్నాం, ప్లేన్ సెలెక్ట్ చేయమంటుందమ్మా. ఒకసారి డిఫాల్ట్ గా అయిపోతుంది, లేదంటే ఒకసారి అడుగుతుంది. మీరు అప్పుడు అక్కడ కమాండ్ ఏమడుతుందో చూసుకొని డ్రా చేయండి. సో సెంటర్ రెక్టాంగిల్ చూస్ చేసుకుంటున్నాను. క్లిక్ ఆన్ ఓకే. సో రివాల్వ్ కట్ అనేది షేప్ నేను ఏం చేశాను, రెక్టాంగిల్ కింద డ్రా చేశాను. సో ఇప్పుడు అది దేని బేస్ చేసుకుని రివాల్వ్ అవ్వాలన్నది సమ్ యాంగిల్ కూడా మన యాక్సిస్ ఇవ్వాలి కదా. సో యాక్సిస్ ని కూడా ఫామ్ చేస్తున్నాను చూడండి. సో గో టు లైన్, కన్స్ట్రక్ట్ హారిజాంటల్, ఓకే. దెన్ గో టు ఎగ్జిట్ వర్క్ బెంచ్, అంటే స్కెచింగ్ ఎన్విరాన్మెంట్ బయటకు వచ్చేసాం. ఫీచర్స్, రివాల్వ్ కట్, సో ప్రొఫైల్ ఆటోమేటిక్ గా చూస్ చేసేసింది, యాక్సిస్ చూస్ చేయమంటుందమ్మా. సో చూసారా, యాక్సిస్ చూస్ చేసిన వెంటనే ఏం చేసింది, సేమ్ యాక్సిస్ ని బేస్ చేసుకున్న చుట్టూ రివాల్వ్ అయ్యి, ఇందాకైతే ఏంటి మెటీరియల్ యాడ్ చేసింది రివాల్వ్ కాబట్టి, ఇక్కడ రివాల్వ్ కట్ కాబట్టి ఏంటి మెటీరియల్ ని రిమూవ్ చేస్తుంది మనకి. సో దెన్ ఓకే అనుకుంటే ఇక్కడ కూడా ఆ రివాల్వ్ కట్ లో కూడా నీకు 360 డిగ్రీస్ అవసరం లేదు. సమ్ అప్ టు 300 డిగ్రీస్ చాలనుకుంటే 300 డిగ్రీస్, అవుట్ ఆఫ్ ఫుల్ కావాలనుకుంటే 300 డిగ్రీస్ పెట్టుకుంటారు. దెన్ క్లిక్ ఆన్ ఓకే. చూసామా రివాల్వ్ కట్ అయ్యే యూజ్. ఓకేనమ్మా. ఏమన్నా ఆబ్జెక్ట్ ఇలా టౌన్ కానీ రొటేట్ కానీ చేయాలంటే ఏం చేయాలి, మౌస్ యొక్క సెంటర్ బటన్ హోల్డ్ చేసి మీరు మౌస్ ని టౌన్ చేయండి. ఏ డైరెక్షన్ లో కంటే ఆ డైరెక్షన్ లో అది ఆన్ అవుతుంది అనమాట. సో రివాల్వ్ కట్ యొక్క యూజ్ మనకి ఇది. సో నెక్స్ట్ ఇంకా స్వెప్ట్ కట్. సో ఇవన్నీ చూసారా, ఈ ఎక్స్ట్రూడ్, రివాల్వ్, స్వెప్ట్, లాఫ్ట్ కి, బౌండరీకి, ఇవన్నీ ఏంటి, మనం మెటీరియల్ యాడింగ్ ప్రాసెస్. సేమ్ అదే ప్రొఫైల్ అయినా మెటీరియల్ రిమూవ్ చేయాలనుకుంటే ఏ షేప్స్ లో కావాలంటే షేప్ లో, ఏ ప్రొఫైల్ లో కావాలంటే ప్రొఫైల్, ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాం అంటే మెటీరియల్ రిమూవ్ చేస్తాం. స్వెప్ట్ కట్ అన్నా, లాఫ్ట్ కట్ అన్నా, బౌండరీ కట్ అన్నా, రివాల్వ్ కట్ అన్నా, ఎక్స్ట్రూడ్ కట్ అన్నా. సో delete this diagram, click on delete, click on delete. నెక్స్ట్ ఇందాక ఏం చేసిందమ్మా, రివాల్వ్ కట్ ని డిలీట్ చేసింది. సో ఇప్పుడు రివాల్వ్ కూడా డిలీట్ చేసేస్తున్నాం. సో రివాల్వ్ ది డయాగ్రామ్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఆల్సో డిలీట్. లేదంటే మీరు డైరెక్ట్ వాటిని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసి డిలీట్ ఆల్ ఫీచర్స్ కొట్టినా డిలీట్ అవుతుంది. ఇలా 1 by 1. లేదు నీకు ఏమన్నా కావాలంటే ఏ డిజైన్ కావాలంటే డిజైన్ తీసాలంటే ఇక్కడ ట్రీలో డిలీట్ చేసుకుంటూ వస్తాం మనం. సో నెక్స్ట్ కమాండ్ ఏముంది, స్వెప్ట్ కట్. సో స్వెప్ట్ కట్ కావాలంటే ఫస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నానమ్మా. ఫ్రంట్ ప్లేన్ చూస్ చేసుకుంటున్నాను, నార్మల్ టు ద ప్లేన్ సెలెక్ట్ చేశాను. గో టు స్కెచ్, ప్లేన్ సెలెక్ట్ చేశాను. సో కార్నర్ రెక్టాంగిల్ వచ్చింది కదా, సెంటర్ రెక్టాంగిల్ తీసుకున్నాను. ఓకే. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్, గో టు ఫీచర్స్, ఎక్స్ట్రూడ్, థిక్నెస్ చూస్ చేసుకున్నాము. ఎక్స్ట్రూడ్ ది అప్ టు 45 లేదా బ్లైండ్ గా దీన్ని డ్రాగ్ చేసినా కూడా మీకు వస్తుంది. సో ఐఎమ్ గివింగ్ 25, ఎంటర్. రెక్టాంగిల్ క్యూబ్ ఫామ్ అయింది కదమ్మా. సో దీని మీద నాకు ఒక స్ప్లైన్ షేప్ లో సర్కిల్ ప్రొఫైల్ తో కట్ అవ్వాలనుకుంటున్నాను. సో ఏం చేయాలి, సెలెక్ట్ దిస్ ప్లేస్, నార్మల్ టు ద ప్లేన్. సో ప్రొఫైల్ ని డ్రా చేయండి. సో ఏ షేప్ లో మీకు సర్క్యులర్ షేప్ లో ఫామ్ కట్ అవ్వాలనుకుంటున్నాం కదా, సో ఆ సర్క్యులర్ ఫామ్ ఏ పాత్ లో నీకు కటింగ్ అవ్వాలనేది ఫస్ట్ పాత్ ని మనం క్రియేట్ చేయాలి. సో గో టు స్కెచ్, స్ప్లైన్స్,
సో ఇప్పుడు సర్క్యులర్ షేప్ ఫామ్ మనం కట్ అవ్వాలనుకున్నాం కదమ్మా, అది పాత్ క్రియేట్ చేశాను నేను. ఇప్పుడు మనకి ఏదైతే షేప్ కావాలనుకుంటున్నామో ఆ షేప్ ని క్రియేట్ చేయాలి మనం. సో షేప్ ఈ ఫేస్ మీద ఉంది. సో ఈ ఫేస్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చెప్పాను, ఒక ఫేస్ నుంచి ప్లేస్ నుంచి మారేటప్పుడన్నా లేదా ప్లేన్ నుంచి మారేటప్పుడన్నా ఎగ్జిట్ వర్క్ బెంచ్ అయితేనే మనకి డ్రాయింగ్ ప్రాపర్ గా విజిబిలిటీ అవుతుంది. సో గో టు ఎగ్జిట్ వర్క్ బెంచ్, దెన్ సెలెక్ట్ దిస్ ఫేస్ నార్మల్ టు ద ఫేస్. సో చూసారా, ఈ ఫేస్ కూడా మనకి విజిబిలిటీ అవుతుంది. మనకి ఆర్క్ ఎక్కడ ఉందో కరెక్ట్ గా తెలియాలి కదా, సమ్ ఇంక్లినేషన్ చేస్తాను, మూవ్ చేస్తాను. సో ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి నాకు సర్క్యులర్ షేప్ రావాలి. సో సెలెక్ట్ సర్కిల్, దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి స్టెప్ కట్ యొక్క పాత్ ని క్రియేట్ చేశాను. ఏ షేప్ లో కట్ చేయాలనుకుంటున్నానో ఆ ప్రొఫైల్ సర్కిల్ ని కూడా డ్రా చేశాను. సో దెన్ గో టు ఎగ్జిట్ వర్క్ బెంచ్, ఫీచర్స్, స్టెప్ కట్. సో ఏమంటుంది, సేమ్ స్వెప్ట్ కమాండ్ ఎలా ఉందో సేమ్ అదేనమ్మా. ప్రొఫైల్ డ్రా చేస్తున్నాం, పాత్ డ్రా చేస్తున్నాం. సెలెక్ట్ అప్పుడు కూడా చూడండి సేమ్ ప్రొఫైల్ అడుగుతుంది, పాత్ అడుగుతుంది. సో ఫస్ట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేశాను, నెక్స్ట్ పాత్ అడుగుతుంది. సో చూసారా, సేమ్ అదే పాత్ లో కట్ చేస్తుంది మనకి. సో ఇక్కడ చూసారా, స్కెచ్ ప్రొఫైల్ అంటే మనం ఏదైతే ప్రొఫైల్ డ్రా చేసా అది, లేదంటే ఆటోమేటిక్ గా సర్కిల్ ఉంటుంది కాబట్టి సర్కిల్ కావాలంటే సర్కిల్ ప్రొఫైల్. సాలిడ్ ప్రొఫైల్ అంటే మనకి ఇది ఇప్పుడు కటింగ్ కాకుండా అప్పర్ సైడ్ కింద రావాలనుకో, అంటే మెటీరియల్ యాడింగ్ అవుతుంది అనమాట సాలిడ్ ప్రొఫైల్ అంటే. సో మనకి మెటీరియల్ రిమూవింగ్ కాబట్టి స్కెచ్ ప్రొఫైల్ ని వదిలేస్తానమ్మా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో చూసారా, అదే సాలిడ్ ప్రొఫైల్ పెడితే ఏమవుతుంది, మెటీరియల్ యాడ్ అవుతుంది అనమాట. ఐ సైడ్ కూడా సమ్ ఏంటి ఇలాగా ఎలా వస్తుందంటే ర్యాప్ సైడ్ వస్తుంది అనమాట, పైకి యాడ్ అయ్యే మెటీరియల్ సాలిడ్ ప్రొఫైల్ కనుక పెడుతుంటే. సో మనకి ఏంటి ఇక్కడ స్వెప్ట్ కట్ కాబట్టి మెటీరియల్ రిమూవ్ కాబట్టి సేమ్ మనం ఏమి ఇచ్చుకుంటున్నాం, ఏదైతే షేప్ లో మెటీరియల్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఆ ప్రొఫైల్ ఏ పాత్ గుండా అంటే నీకు ఏ షేప్ లో మూవ్ అవ్వాలనుకుంటే ఆ షేప్ లో అలా మూవ్ అయ్యేటట్టు మనం పాత్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ లాఫ్ట్ కట్. సో ఇవన్నీ సేమ్ లాఫ్ట్ చెప్పాను కదా, సేమ్ అలాగే లాఫ్ట్ కట్ ఒక సాలిడ్ లో అయినా అదే షేప్ లో మెటీరియల్ రిమూవ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో స్వెప్ట్ కట్ ఉంది కదమ్మా, స్వెప్ట్ కట్ ని డిలీట్ చేస్తున్నాను. స్కెచ్ ప్రొఫైల్స్ కూడా డిలీట్ చేసేస్తున్నాను, నాకు అన్వాంటెడ్ కాబట్టి. సో ఇప్పుడు ఏంటి లాఫ్ట్ కట్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ నాకు ఈ రెక్టాంగిల్ క్యూబ్ ఉంది కదా, ఇది ఇంకా హైట్ కావాలి. సో ఏం చేయాలి, ఇది ఆల్రెడీ డ్రా ఉంది, దీన్ని ఎడిట్ చేయాలంటే చేయొచ్చమ్మా. సో బాస్ ఎక్స్ట్రూడ్ ఉంది కదా, క్లిక్ చేయండి. సో చూసారు ఇక్కడ ఎడిట్ స్కెచ్, బాట్ ఎక్స్ట్రూడ్ ఓపెన్ అయింది. సో నాకు ఏమనుకున్నాను, నేను హైట్ ఆఫ్ ద క్యూబ్ ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నాను. సరే, అలా మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు, ఫీచర్ ఉంది మనకి. సో 80 ఉంది కదమ్మా, దీన్ని 120 చేద్దాం అనుకున్నాను. 80 వద్దు. సో హైట్ 120 ఇచ్చాను, ఎంటర్. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఈ ఫేస్ మీద ప్రొఫైల్ డ్రా చేస్తున్నాను. లాఫ్ట్ కట్ చేయాలంటే ముందు ప్రొఫైల్స్ డ్రా చేయాలి కదా. సో సెలెక్ట్, సో అప్పర్ సైడ్ లోవర్ సైడ్ వచ్చి రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాము. సెంట్రల్ ఇంకో ప్లేన్ క్రియేట్ చేసి అంత మీద సర్కిల్ తో డ్రా చేద్దాం. సో మీకు వేరియన్స్ బాగా తెలుస్తుంది అది. సో దెన్ గో టు స్కెచ్, సెలెక్ట్ రెక్టాంగిల్, సెంటర్ రెక్టాంగిల్, దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఈ ఫేస్ మీద షేప్ డ్రా చేశాను. సో నెక్స్ట్ ఏంటి, బాటమ్ సైడ్ ఈ ఫేస్ కావాలి నాకు. సో చూడండి ఈ ఫేస్ మీద ఉంది కదా, ఇప్పుడు ఈ ఫేస్ మీద కూడా రెక్టాంగిల్ డ్రా చేద్దాం. సెలెక్ట్ దిస్ ఫేస్ నార్మల్ టు ద ప్లేన్. సో దీని మీద కూడా రెక్టాంగిల్, ఏ షేప్ అంటే షేప్ రెక్టాంగిల్ అనే కాదు, సెంటర్ రెక్టాంగిల్. సరే,
then click on exit workbench. సో బోత్ సైడ్స్ రెక్టాంగిల్ డ్రా చేశాను, మధ్యలో సర్క్యులర్ షేప్ తో కట్ అవ్వాలనుకుంటున్నాను. సో ఏం చేయాలమ్మా, మధ్యలో కట్ అవ్వాలంటే ఇంకొక ప్లేన్ అనేది మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో గో టు ఫీచర్స్, రిఫరెన్స్ జియోమెట్రీ, సెలెక్ట్ ప్లేన్. సో ప్లేన్ అనేది దాన్ని ఎక్కడ కావాలి, ఈ రెండు ఫేసెస్ కి మధ్యలో కావాలి. సో సెలెక్ట్ దిస్ ఫేస్ అండ్ దిస్ ఫేస్. సో చూసారా, రెండింటికి మిడ్ లో ప్లేన్ అనేది ఫామ్ అయింది మనకి. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఈ మిడిల్ లో ఫామ్ అయిన ప్లేన్ మీద సర్క్యులర్ ప్రొఫైల్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను నేను. సో సెలెక్ట్ దిస్ ప్లేన్, నార్మల్ టు ద ప్లేన్, డ్రా ద స్కెచ్. ఏదైతే ప్రొఫైల్ కావాలనుకుంటున్నామో ప్రొఫైల్ డ్రా చేస్తున్నామో, సర్కిల్ కావాలనుకుంటున్నాను నేను. సెలెక్ట్ సర్కిల్, ఓకే. ఎగ్జిట్ వర్క్ బెంచ్. చూసారా, ఈ ఫేస్ మీద రెక్టాంగిల్, ఈ ఫేస్ మీద రెక్టాంగిల్, మధ్యలో సర్కిల్ ఉంది. సో ఈ మూడింటిని కనెక్ట్ చేస్తూ నాకు లాఫ్ట్ కట్ కావాలనుకుంటున్నాను. గో టు ఫీచర్స్, లాఫ్ట్ కట్. సో సెలెక్ట్ ప్రొఫైల్స్, చూసుకున్నాం ఏది సెలెక్ట్ అవుతుందో. ఫస్ట్ ప్రొఫైల్ సెలెక్ట్ అయింది, నెక్స్ట్ థర్డ్ ప్రొఫైల్. చూసారు, అవి కూడా వర్టెక్స్ పాయింట్ వస్తుంది. మీకు ఏమైనా ఇంక్లినేషన్ కర్వ్స్ కావాలంటే ఈ పాయింట్స్ ని మూవ్ చేసుకోవచ్చు అప్పుడు. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే. చూసారా, రెక్టాంగిల్ షేప్ అదే షేప్ తో ఏం చేసింది, రిమూవ్ చేసిన మెటీరియల్. సో ఇది నార్మల్ లేదు, వర్టెక్స్ నేను ఏం చేశాను, సమ్ ఇంక్లినేషన్ తో ట్విస్టింగ్ పెట్టాను కాబట్టి సమ్ ట్విస్టింగ్ కింద వచ్చింది. సో క్రాస్ సెక్షన్ విజిబిలిటీ అవుతుందమ్మా మీకు. సో ఇలాంటప్పుడు క్రాస్ సెక్షన్ షేప్ అయ్యి చూడాలనుకుంటున్నామా మీరు. సో ఇక్కడ చూడండి ఉంటుంది, ఇంకో సెక్షన్ వ్యూ ఉంది కదా, క్లిక్ చేయండి. సో ఈ ఫేస్ ని సెలెక్ట్ చేసి క్రాస్ సెక్షన్ వ్యూ క్లిక్ చేయండి. సో చూసారా, సెలెక్ట్ అయింది. సో సెక్షన్ వ్యూ వచ్చినప్పుడు చూసారా, నీకు అప్ టు ఇది యారో సింబల్ చూసారా, దాన్ని మూవ్ చేయండి. సో క్రాస్ సెక్షన్ కట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది మీకు షేప్ విజిబుల్ అవుతుంది. చూసారా, మీరు ఎక్కడి వరకు ప్లేన్ మూవ్ అవుతుంది, మిడిల్ ప్లేన్ చూసారా, ఫ్రంట్ నుంచి చూడండి. సో ఆ రెక్టాంగిల్ వ్యూ లో లోపల క్రాస్ సెక్షన్ కటింగ్ ఎలా ఉన్నది అన్నది విజిబుల్ అవ్వడానికి మనం ఈ సెక్షన్ వ్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఫేస్ ని చూడాలనుకుంటున్నామో ఆ ఫేస్ ని సెలెక్ట్ చేస్తే అది చూసారా, అప్ టు ఈ ప్లేన్ ఆరో సింబల్ చూసారమ్మా, ఆరో సింబల్ మీరు అప్ డౌన్ మూవ్ చేస్తుంటే అప్ టు అది క్రాస్ సెక్షన్ మూవ్ చేస్తుంది మీకు ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు. సో మొత్తం అప్ టు ప్లేన్ వరకు పెట్టేస్తే ఏంటి, నార్మల్ ప్లేన్ ఎలా ఉందో అలాగే విజిబుల్ అవుతుంది. సో ఆ ప్లేన్ ఎక్కడి వరకు మూవ్ అవుతుందో అక్కడ క్రాస్ సెక్షన్ ఎలా ఉంది అనేది విజిబిలిటీ అవుతుంది. చూసారా, క్యూబ్ క్రాస్ సెక్షన్ లోపల ఎలా కటింగ్ అయినది. మనం లాఫ్ట్ కట్ చేసాం కదా, లాఫ్ట్ కట్ ఓవరాల్ గా ఎలా ఉన్నది వ్యూ చూడడానికి కావాలంటే మనం సెక్షనల్ వ్యూ చూసుకోవాలన్నమాట. ఓకేనమ్మా, సో చూసాను. ఓకే, దెన్ క్లోజ్ ద సెక్షనల్ వ్యూ. సో నార్మల్ క్యూబ్ ఫామ్ అయింది మనకి ఎలా ఉందో. సేమ్ నెక్స్ట్ బౌండరీ కట్. సేమ్ ఇందాక చూసారా, హాలో షేప్స్ అవి ఎలా పెట్టాము, సర్కిల్ రెక్టాంగిల్ తీసుకొని సేమ్ అలాగే అన్న షేప్స్ అవి కావాలంటే ఫామ్ చేస్తుంది. సో ఏం చేయాలి, సో మళ్ళీ క్రియేట్ చేసుకుని దీన్ని సేవ్ చేసుకుని ఓకేనమ్మా, లేదంటే 1 by 1 ఒక్కొక్కటి డిలీట్ చేసుకోండి. నాకు అప్పుడు ఈ క్యూబ్ కావాలి కాబట్టి క్యూబ్ వరకు రిమైనింగ్ అంతా ఉంచేస్తే రిమైనింగ్ అని డిలీట్ చేసేస్తాం. డిలీట్. సో మనం నెక్స్ట్ కమాండ్ ఏంటమ్మా, బౌండరీ కట్ కాబట్టి 2 ప్లేన్స్ సరిపోతాయి మనకి. సో ప్లేన్ కూడా డిలీట్ చేసేయచ్చు, క్రియేట్ చేసిన మిడిల్ ప్లేన్ కూడా డిలీట్ చేసేస్తున్నాను. సో ఒక ప్రొఫైల్ ఏం కావాలనుకుంటున్నాం, రెక్టాంగిల్, ఒక ప్రొఫైల్ సర్కిల్ కాబట్టి నేను స్కెచ్ కూడా డిలీట్ చేసేస్తున్నాను టాప్ది. డిలీట్. ఓకే, సో బౌండరీ కట్ కదా, ఈ ఫేస్ మీద సర్కిల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. సో సెలెక్ట్ దిస్ ఫేస్, normal to the plane, draw the profile, go to sketch, circle,
and click on circle. Okay. Select. చూసారమ్మా? సారీ ఈ ఫేస్ సెలెక్ట్ అయినట్టుంది. సో సర్కిల్ డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్. సో ఫేస్ ఒక్కసారి చూస్ చేయండి అమ్మా. ఫేస్ నార్మల్ టు ద ప్రొఫైల్. సో సారీ ఎగ్జిట్ వర్క్ బెంచ్ చేయలేదు చూస్తారా? ఎగ్జిట్ వర్క్ బెంచ్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఇప్పుడు దాదా సర్కిల్. then click on OK. Exit workbench. సో ఒక ఫేస్ మీద రెక్టాంగిల్ డ్రా చేశాను, ఇంకొక ఫేస్ మీద సర్కిల్ ని డ్రా చేశాను. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్ చేశాను కదా, గో టు ఫీచర్స్, బౌండరీ కట్ కమాండ్. సో ఫస్ట్ ప్రొఫైల్ ని సెలెక్ట్ చేయండి, రెక్టాంగిల్, సెకండ్ సర్కిల్. సో ట్విస్టింగ్ ఏదైనా కావాలనుకుంటే పాయింట్స్ ఉన్నాయి కదమ్మా, ట్విస్టింగ్ పాయింట్స్ మూవ్ చేయండి. సో ఇది ఇంకా ఏమన్నా కర్వేచర్ షేప్స్ అవి కావాలంటే నార్మల్ టు ద ప్రొఫైల్. దిస్ ఇస్ ఆల్సో సెలెక్ట్ ద నార్మల్ టు ద ప్రొఫైల్. సో చూసారా క్రాస్ సెక్షన్ ఎలా కట్ అయిందో, ట్విస్టింగ్ లో అది ఉంది కాబట్టి. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో అది ఏమంటుందమ్మా, రిబోల్డ్ చేయమంటుంది, అంటే ఎగ్జిస్ట్ అవడం లేదు, ట్విస్టింగ్ అయి పెట్టేసాం కదా మనం. సో అది ఈ కర్వేచర్ షేప్స్ ఎగ్జిస్ట్ అవడం లేదు. సో నన్ పెట్టేస్తున్నాను. సో ఇది కూడా నన్ పెట్టేస్తున్నాను. సో ఓవర్ గా ట్విస్టింగ్ అయినట్టుందమ్మా, అందుకే ఎగ్జిస్ట్ అవ్వడం లేదు. దెన్ ఓకే. అయినా సరే సరిపోవడం లేదు. సో అప్పుడు ట్విస్టింగ్ వ్యారీ చేయండి, పాయింట్స్ ఉన్నాయి కదా. ఎగ్జిస్ట్ అవ్వలేదు, బ్యాక్ వచ్చండి. దెన్ గో టు బౌండరీ కట్ కమాండ్, select this profile and this profile. సో ఈ ట్విస్టింగ్ పాయింట్స్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాము. ఓవర్ ట్విస్టింగ్ చేసేస్తే మాత్రం మనకి డిజైన్ అనేది చూసారా, మధ్యలో అక్కడ ఏంటి వర్టెక్స్ పాయింట్ మీట్ అయిపోతుంది. సో అక్కడ అది ఫామ్ అవుతుంది అనమాట. సో ట్విస్టింగ్ అప్ టు మాక్సిమం వాటి ప్రాబబిలిటీ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మాత్రమే ట్విస్టింగ్ చేయండి. సో చూసారా లోపల షేప్ ఎలా కట్ అయిందో. ట్విస్టింగ్ అనేది చూసా సమ్ ఇంకా ట్విస్టింగ్ ఉంది, మనం నార్మల్ టు ప్లేన్ చేయలేదు ఫుల్ గా. సో ట్విస్టింగ్ ఉంటే అవి ఎలా ట్విస్ట్ అయ్యి వస్తాయి ఆ వర్టెక్స్ పాయింట్స్, లేదంటే నార్మల్ గానే వచ్చేస్తాయి అన్నమాట, టాంజెన్షియల్ గా అది. సో చెప్పాను కదా, క్రాస్ సెక్షనల్ వ్యూ ఎలా ఉందో చూడాలంటే ఏం చేయాలి, సెలెక్ట్ దిస్ స్పేస్, సెక్షనల్ వ్యూ. సో యారో సింబల్ ఉంది కదమ్మా, ట్రాన్స్ చేయండి, లోపలికి పుట్టించేయండి. సో చూసారా అప్పటి వరకు బాడీని కట్ చేసిన లోపల షేప్ ఎలా ఉన్నదంటే విజిబుల్ అవడానికి.
ఇంకా లోపలికి ఇన్సర్ట్ చేసాను ఎలా ఉందని. సో అప్ టు క్రాస్ సెక్షనల్ వ్యూ మీకు ఎక్కడ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేన్ అక్కడ వరకు అలా డ్రాగ్ చేయవచ్చు. ఓకే, అది లోపల కటింగ్ అది ఎలా ఉందన్నది మాత్రం చూడడానికి మాత్రమే సెక్షనల్ వ్యూ యూజ్ అవుతుంది. క్యాన్సిల్. ఓకే, సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ బౌండరీ కట్. సేమ్ ఇవన్నీ చూసారా, ఎక్స్ట్రూడ్, రివాల్వ్, స్వెప్ట్ బాస్, లాఫ్ట్ బాస్, బౌండరీ బాస్. అండ్ ఇవన్నీ కటింగ్ అంటే మెటీరియల్ ని రిమూవ్ చేస్తూ వస్తున్నాయి. సేమ్ కమాండ్స్ ఏవైతే ఇందులోనే ఎలా ప్రొఫైల్స్ డ్రా చేసాం, పాత్స్ ఎలా క్రియేట్ చేసాం, ప్లేన్స్ ఎలా క్రియేట్ చేసాం, సేమ్ ప్రాసెస్. బట్ ఇవన్నీ మెటీరియల్ యాడ్ చేస్తున్నాయి. రివాల్వ్ కట్ అనేసరికి కట్స్ వచ్చేసరికి ఏమవుతుంది, మెటీరియల్ అదే షేప్ లో ఏదైతే ప్రొఫైల్ డ్రా చేసామో అదే ప్రొఫైల్ లో మనకి మెటీరియల్స్ అనేవి రిమూవ్ చేస్తున్నాయి ఇవన్నీ మనకి. సో నెక్స్ట్ కమాండ్ వచ్చి ఫిల్లెట్స్. సో ఫిల్లెట్స్ అయ్యి మనం చాంపరింగ్స్ అయ్యి చూసాం కదమ్మా, అక్కడ 2D లో చూసాము, 3D లో కూడా సేమ్ ఎలా 3D లో కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగంటే చూడండి, డిలీట్ బౌండరీ కట్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను నేను. సో స్కెచెస్ కూడా మనకి రిక్వైర్ లేదు, డిలీట్ డిలీట్. సో ఫిల్లెట్స్. సో ఇక్కడ చూసారా, ఫిల్లెట్ లో సమ్ ప్రొఫైల్స్ ఇచ్చేసింది మీకు, ఏ టైప్ ఆఫ్ కావాలి ఏంటి అన్నది. సో చూస్ చేసుకోండి, నాకు ఈ ప్రొఫైల్ కావాలనుకుంటున్నాను. సో ఏంటి ఆ ప్రొఫైల్ చూస్ చేసుకున్నాను. అక్కడ ఫిల్లెట్ రేడియస్ ఎంత అయితే కావాలో ఫిల్లెట్ రేడియస్ ఇక్కడ ఇచ్చుకుంటారమ్మా మీరు. సో నెక్స్ట్ ఏంటి, ఐటమ్స్ టు ద ఫిల్లెట్. సో మనకి ఇక్కడ చూసారా, ఫేసెస్ ని సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ దిస్ ఫేస్. సో చూసారా, ఫేస్ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ ప్రివ్యూ ఇచ్చేసింది మీకు. అది ఈ ఫేస్ కి 4 సైడ్స్ ఎంత రేడియస్ తోను 10 mm ఇచ్చాం కదా రేడియస్, ఆ 10 mm రేడియస్ తో ఇచ్చేసింది, ఇలా ఫిల్ చేసింది. సో మనకి ఆ టైప్ ఆఫ్ ఏ కావాలంటే, ఏ ప్రొఫైల్ కావాలంటే ఆ ప్రొఫైల్ చూస్ చేసుకొని ఆ రేడియస్ ఇచ్చుకుని. సో చూసారమ్మా, ఎడ్జెస్ ని ఫిలెక్ట్ చేసేసింది. సో సేమ్ 2D లో లాగే ప్రాసెస్, సేమ్ మీకు ఫిలెట్ ఎంత కావాలంటే అంత రేడియస్ ఇచ్చుకుంటాం, ఏవైతే ఎడ్జెస్ దగ్గర కావాలో ఎడ్జెస్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకా ఫిలెట్ లో సెకండ్ ది చాంపర్. సో చాంపర్ది కూడా సేమ్, ఈ సైడ్ చాంపరింగ్ చేసాం కదా, ఈ సైడ్ ఫిలెట్ చేద్దాము. సో ఫిలెట్ డిస్టెన్స్ వచ్చి 10, సైడ్ సమ్ డిఫాల్ట్ గా ఉన్నాయి. అవసరం లేదనుకుంటే మీరు వ్యారీ చేయాలనుకుంటే వ్యారీ చేసుకోండి, డిస్టెన్స్ బేస్ చేసుకుని, డిస్టెన్స్ లేదా వర్టెక్స్ పాయింట్ లేదా వెర్టెక్స్ బేస్ చేసుకుని ఎలా అన్నా చూస్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ యాక్టివేట్ అయింది కదా బాక్స్, ఈ ఫేస్ కి ఈ ఫేస్ కి దెన్ క్లిక్ ఆన్. ఓకే, చూసారా, సో 45 degrees తోను అండ్ 10 mm డిస్టెన్స్ పెట్టాం కదా, 10 mm డిస్టెన్స్ తోను మనకి చాంపరింగ్ చేసేసి సేమ్ అందులో నేను 2D లో మోడల్ లాగే ఇక్కడ ఎడ్జెస్ అవి చూస్ చేసుకుంటారు అంతే 3D లో. సో నెక్స్ట్ లీనియర్ ప్యాటర్న్ అండ్ సర్క్యులర్ ప్యాటర్న్స్. సో మనం ఆల్రెడీ 2D లో చూసాము, సేమ్ ఇందులో కూడా 3D లో కూడా ఎలా చేయొచ్చు అనడానికి. సో ఫస్ట్ ఏం చేద్దాము, లీనియర్ ప్యాటర్న్ చూద్దాము. సో లీనియర్ ప్యాటర్న్ కాబట్టి రెక్టాంగిల్ మీద చేద్దాం. సో చాంపర్ డిలీట్ చేసేస్తున్నాను, డిలీట్ ఆల్సో డిలీట్. బాక్స్ ఎక్స్ట్రూడ్ మాత్రం ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను, సమ్ థిక్నెస్ తగ్గిస్తున్నాను, అది వాల్యూ హైట్. సో 120 ఉంది కదా, ఓకే 30 ఇచ్చాను. నార్మల్ టు సో ఫస్ట్ లీనియర్ ప్యాటర్న్ అన్నాం కదా, ప్యాటర్న్ చేయాలంటే ఇది రెక్టాంగిల్ క్యూబ్ మీద. సో మనం ఏదైనా ప్రొఫైల్ క్రియేట్ చేయాలి కదా, ఐదా సర్కిల్ కానీ లేదా రెక్టాంగిల్ కానీ ఏదైతే మనకి లీనియర్ గా ప్యాటర్న్ చేద్దాం అనుకుంటున్నామో ఫస్ట్ ఆ ప్రొఫైల్ ని డ్రా చేయండి. సో సెలెక్ట్ దిస్ ప్లేస్, నార్మల్ టు ద ప్లేన్. సో లీనియర్ ప్యాటర్న్ కాబట్టి రెక్టాంగిల్ ని డ్రా చేస్తున్నానమ్మా. స్కెచ్ రెక్టాంగిల్, సెంటర్ రెక్టాంగిల్,
Select okay. Exit workbench. సో దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దామమ్మా, ఎక్స్ట్రూడ్ కట్ చేద్దాం. విజిబిలిటీ బాగుంటుంది మనకి. ఫీచర్స్, ఎక్స్ట్రూడ్ కట్, సెలెక్ట్ దిస్ ప్రొఫైల్. సో బ్లైండ్ గా డ్రా చేసుకోవచ్చు, లేదా త్రూ ఆల్ అంటే అప్ టు అదే ఫేస్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కట్ చేస్తున్నాను. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఫిట్ టు జూమ్ అండ్ ఓవర్ గా జూమ్ అది అయిపోయింది అనుకోండి మనకి. ఫిట్ టు జూమ్ క్లిక్ చేయండి. దెన్ క్లిక్ ఆన్, ఎందులో ఉన్నాం మనము, లీనియర్ ప్యాటర్న్ కదమ్మా. సెలెక్ట్ లీనియర్ ప్యాటర్న్. సో లీనియర్ ప్యాటర్న్ యొక్క ప్రాపర్టీ విండో మనకి ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏమంటుంది, డైరెక్షన్. సో ప్యాటర్న్ ఏ డైరెక్షన్ లో మూవ్ చేద్దాం అనుకుంటున్నావో ఆ డైరెక్షన్, ఆ ఎడ్జ్ ని సెలెక్ట్ చేయండి. సో ఈ డైరెక్షన్ లో ప్యాటర్న్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎన్ని ఉన్నాయి, 8 డిఫాల్ట్ గా ఉన్నాయమ్మా. మీరు చూస్ చేసుకుని ఎన్ని కావాలంటే అన్ని. నెక్స్ట్ డిస్టెన్స్ ప్యాటర్న్ కి. సో మరి అవుటర్ అయిపోతున్నాయి కదా, ఓవర్ అయింది కాబట్టి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తగ్గించేస్తున్నారు. సో 6, డిస్టెన్స్ వచ్చి 30. సో దిస్ ఈస్ ద లీనియర్ ప్యాటర్న్. సో ఈ డైరెక్షన్ లో వచ్చాయి కదా. సో నెక్స్ట్ ఇక్కడ కూడా హారిజాంటల్ గా రావాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, డైరెక్షన్ 2 ని యాక్టివేట్ చేయండి. సో ఇప్పుడు ఏమంటుంది, డైరెక్షన్ 2 ది సైడ్ ఏ డైరెక్షన్ లో కావాలన్నది యాక్టివేట్ చేస్తున్నాను. సో ఈ డైరెక్షన్ లో కావాలి. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్ని ఒకటే ఉండవాలి, మీకు విజిబుల్ అవడం లేదు. 2 పెట్టండి. డిస్టెన్స్ ఎంత, సో అవి చూడండి అటు సైడ్ వెళ్తున్నాయి కదా మనకి. సో ఇటు సైడ్ కావాలి కాబట్టి ఏంటి, డైరెక్షన్ చేంజ్ చేయండి. సో డిస్టెన్స్ దీనికి కూడా అక్కడ 30 ఇచ్చాం కదా, ఇప్పుడు కూడా 30 ఇద్దాం. అంటే సో నెంబర్ ఆఫ్ ఎన్ని కావాలంటే అన్ని. సో నీకేంటి, మనం ఇక్కడ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ లో ఇచ్చాం. సో ఓవరాల్ గా సీలింగ్ టైప్ వచ్చేసినాయి కదా. సో అది అవసరం లేదనుకుంటే ఏ డైరెక్షన్ ఇచ్చుకుంటే ఆ డైరెక్షన్ ఇలాగే ఫామ్ అవుతుంది. ఓవరాల్ గా నీకు ఫిట్ చేసుకుంటూ సీలింగ్ డైరెక్షన్ లో కావాలంటే కనుక ప్యాటర్న్ టు సీడ్ అనేది. సో దిస్ ఇస్ ద లీనియర్ ప్యాటర్న్. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో చూసాము, this is the use of linear pattern. సో సేమ్ సర్క్యులర్ ప్యాటర్న్ కూడా అలానే ఉంటుంది. ఏదైతే సర్క్యులర్ షేప్స్ అవి డ్రా చేసుకుంటాం, ప్రొఫైల్ ఏదైతే ఉందో డ్రా చేసుకుంటాము. ఆ ప్రొఫైల్ డ్రా చేసి సేమ్ 360 డిగ్రీస్ లో మూవ్ చేస్తాం అనమాట మనం. సో ఇంకా ఇంకేముందమ్మా, రిబ్. సో రిబ్ ఆప్షన్ కావాలంటే సమయాన్ని 90 డిగ్రీస్ లో ప్లేన్స్ అవి ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రా చేస్తాను. ఓకే, చూసారమ్మా, ఈ షేప్ ఉంది. ఇలాంటివి ఏమైనా డ్రా చేయాలంటే ఇది ప్లేన్ ఎలా ఉంది, హారిజాంటల్ గా ఉంది, ఇది వెర్టికల్ గా ఉంది. సో దీనికి టాంజెన్షియల్ గా మూవ్ అవుతుంది చూసారా. ఈ టైప్ ఆఫ్ పేర్స్ అనేవి మనం డ్రా చేయాలంటే కనుక మనకి రిబ్ కమాండ్ యూజ్ అవుతుంది. సో అది ఎలాగో చూద్దాం. సో క్లోజ్ అయిపోయినట్టుంది. గో టు సాలిడ్ వర్క్స్. ఒక నిమిషం అమ్మా, క్లోజ్ చేస్తాను అన్ఫార్చునేట్లీ. So go to new file, part design, then click on OK. So select any one. ప్రాజెక్ట్ రివ్యూ 3 days లో ఉంటుంది సార్. ఫైనల్ రివ్యూ ఏంటమ్మా, ప్రాజెక్ట్ రివ్యూ కన్ఫర్మ్ గా 3 days లోనే ఉంటుందా సార్?
రివ్యూ చెప్తాం రేపు కానీ ఎల్లుండి కానీ సార్ అధ్యాపక్ సార్ చెప్తారు. అంటే మీకు రేపు ఎల్లుండి ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి కదా, ఇంకా మధ్యలో మీకు 18th ఒక రోజే గ్యాప్ ఉంది. సో అవును సార్, అదే సెమిస్టర్ అయ్యే ఎగ్జామ్ కానీ రివ్యూ పెడతాము. మీకు ప్రాబ్లం లేదు, సెమిస్టర్కి ఏమి ఇబ్బంది రాకుండా చూస్తాం. అదే సార్. అదే ఒకవేళ 17 ఇంట్రడక్షన్ ఇస్తా అన్నారు సార్ కైట్ ప్లస్ కి. కైట్ వాళ్ళకి 16th ని, కైట్ ప్లస్ కి 17th ని. ఒకవేళ రివ్యూ ఉంటే సండే ఉండదంటే మళ్ళీ అని చెప్పి ఆలోచిస్తాను సార్ దానికి. లేదు లేదు, సండే ఏం పెడతాం, ఆఫ్టర్ సెమ్ 27th లో పెడతాం, మీకు ఏం ప్రాబ్లం రాదు. ఓకే సార్. సెమినార్ నెక్స్ట్ మీకు సెమినార్ అని చెప్పండి. ఇంకోటి ఏదో ఉంది సార్. సెమినార్ అంత ప్రాబ్లం ఏ లేదు, రివ్యూనే నేను సెమినార్ కింద చూపించేస్తాను. ఇప్పుడు అంత టైం లేదు కదా ఇన్ని కండక్ట్ చేయడానికి మనకి. అవును సార్. ఓకే సార్. ఓకే, మీకు ఆ రివ్యూనే సెమినార్ కింద మేము చూపించేస్తాం, ప్రాబ్లమే లేదు. డాక్యుమెంట్ వచ్చి ఈ రోజు ఈవినింగ్ ఇచ్చేస్తాం మొత్తం అన్ని బ్రాంచెస్ కి. ఓకే సార్. చూసుకోండి, మా డాక్యుమెంట్ బేస్ చేసుకుని మీ పీపీటీ ఎలాగో ప్రిపేర్ చేసుకోండి సెమిస్టర్ అయ్యేలోగా. పీపీటీ ఓకే సార్. పీపీటీ ఒకటే మీరు చేసుకోవాలి, డాక్యుమెంట్ ఇచ్చేస్తాం ఈవినింగ్ కి, షేర్ చేస్తారు దీపక్. అదే ఓకే సార్. ఓకే, సో సెలెక్ట్ ఫ్రంట్ ప్లేన్, sketch, draw the rectangle, select or escape, exit workbench, features, extrude, some thickness 20, automatically cinema, then click on OK. సో ఈ ఫేస్ మీద ఇంకొక రెక్టాంగిల్ డ్రా చేస్తాను టాంజెన్షియల్ గా, నార్మల్ టు ద ప్లేన్, స్కెచ్, రెక్టాంగిల్, కార్నర్ రెక్టాంగిల్ చూస్ చేసుకుంటున్నాను. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఈ రెక్టాంగిల్ కూడా ఎక్స్ట్రూడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్జిట్ వర్క్ బెంచ్, ఫీచర్స్, ఎక్స్ట్రూడ్, సో అప్ టు హైట్ ఎంత కావాలంటే ఇచ్చుకోండి. Then click on OK. సో జూమ్, సో ఇక్కడ చూసారు కదమ్మా, ఈ మధ్యలో ఇలాగా నాకు సమ్ 45 degrees ఇంక్లినేషన్ తో ఇంకొక వాల్ టైప్ రావాలనుకున్నాను. రిమూవ్ కమాండ్ దానికి యూజ్ అవుతుంది అనమాట మనకి. సో ఫస్ట్ సెంటర్ చేయాలంటే ఈ సెంటర్ నుంచి డ్రా చేయాల్సి వస్తుంది కాబట్టి మధ్యలో ఒక ప్లేన్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. మనం గో టు రిఫరెన్స్ జియోమెట్రీ, ప్లేన్. సో ప్లేన్ అనేది ఈ ఫేస్ కి ఆ ఫేస్ కి మధ్య ఈ సెంటర్ లో రావాలంటే, సో సెలెక్ట్ దిస్ ఫేస్ అండ్ దిస్ ఫేస్, దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో చూసారా, ప్లేన్ అనేది సెంటర్ లో ఫామ్ అయింది మనకి డయాగ్రామ్. సో ఈ ప్లేన్ మీద లైన్ కింద ఫామ్ చేసే కదా మనం దాన్ని రిప్ చేయాలి. సో నార్మల్ టు ద ప్లేన్, సో దీన్ని కనెక్ట్ చేసి ఇలా రావాలి కాబట్టి డ్రా ద లైన్. Then click on OK. Escape button. So exit workbench. సో చూడండి, లైన్ అనేది ఆ ప్లేన్ మీద కదా ఫామ్ అయింది మనకి. ఫీచర్స్, రిప్ కమాండ్, ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఏదైతే మనం రిప్ చేయాలనుకున్నామో దాన్ని సెలెక్ట్ చేయండి అమ్మా. ఫస్ట్ స్కెచ్ సెలెక్ట్ అయింది కదా, గో టు రిప్, చూసారమ్మా రిబ్ ఇక్కడ రిబ్ది చూసారా, మనకి విత్ సెంటర్ కావాలా, రిబ్ది చూపిస్తుంది మనకి. లేదు ఒక సైడ్ కి కావాలా, లేదు ఈ సైడ్ కి కావాలా, లేదు సెంటర్ ఆ లైన్ నుంచి కావాలనుకుంటే సెంటర్ క్లిక్ చేశాను. రిబ్ యొక్క థిక్నెస్ చూసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత ఇచ్చుకోండి, యాడ్ చేసుకోండి. సో
సో ఇక్కడ రిబ్బుది డైరెక్షన్ చూడండి అమ్మా, ఏ సైడ్ ఉంది, అవుట్ సైడ్ ఉంది. సో అది మనకి ఏమవుతుంది, ఎగ్జిస్ట్ అవుతుంది. సో మార్చండి ఇన్సైడ్, దెన్ క్లిక్ ఆన్ ఓకే. చూసుకోండి, మీరు ఈ డైరెక్షన్ చేంజ్ చేయకుండా ఇది ఇటు సైడ్ ఉందిగా, మనం ఓకే చేస్తే ఏమవుతుంది, అది రిబుల్ చేయమంటుంది. సో ఆ డైరెక్షన్ ఎటు సైడ్ రావాలన్నది రిప్ది మనకి డౌన్ సైడే కదా రావాలి. ఓకే, చూసారా ఈ టైప్ ఆఫ్ షేప్స్ అనేది క్రియేట్ చేయడానికి మనకి 90 degrees లో ఉన్నప్పుడు రిబ్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డ్రాఫ్ట్. డిలీట్ చేస్తానమ్మా, స్కెచ్ కూడా డిలీట్ చేసేస్తున్నాను, లేనవి కూడా డిలీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ బాస్ డిలీట్. స్కెచ్ కూడా ఉంది కదా, దీని మీద డిలీట్ చేస్తాను. సో బాస్ ని ఎడిట్ చేద్దాము, లేదా మళ్ళీ రెక్టాంగిల్ డ్రా చేసి అయింది ఎందుకు మనకి. సో ఎడిట్ ద స్కెచ్. సో ఇక్కడ చూసారా, మనకు ఆటోమేటిక్ గా ఇక్కడే ఉంటుంది డ్రాఫ్ట్ కమాండ్ అనేది. మీరు ఎక్స్ట్రూడ్ చేసేటప్పుడే ఉంటుంది, అప్పుడు చెప్పాను నేను ఎక్స్ట్రూడ్ చేసినప్పుడు. డ్రాఫ్ట్ కమాండ్ అంటే ఏమైనా ఇంక్లినేషన్ అయ్యి ఇచ్చినప్పుడు ఎడ్జెస్ కింద ఫామ్ అవ్వడానికి మీకు యూజ్ అవుతుంది. థిక్నెస్ పెంచుతున్నాను చూడండి, మీకు వేరియేషన్ బాగా తెలుస్తుంది. సో సెలెక్ట్ డ్రాఫ్ట్. సో డ్రాఫ్ట్ ఇంక్లినేషన్ యాంగిల్ అడుగుతుందమ్మా. సో బేస్ నుంచి నీకు అప్పర్ టాప్ సైడ్ కి వెళ్ళేసరికి ఎంత డిగ్రీస్ లో అది రిమూవ్ చేయాలనుకుంటున్నావు మెటీరియల్. సో 15 degrees ఇచ్చాను ఇంక్లినేషన్. సో చూసారా, బేస్ నుంచి ప్రతి సైడ్ కూడా 15 degrees ఇంక్లినేషన్ తో అనేది మనకి ఫామ్ చేస్తుంది అనమాట. పిరమిడ్స్ టైప్ ఏమైనా షేప్స్ అవి ఏమైనా ఫామ్ చేయాలంటే కనుక మనకి ఈ కమాండ్ యూజ్ అవుతుంది. మనకి ఏంటమ్మా అది, డ్రాఫ్ట్. సో అయితే ఇక్కడ డ్రాఫ్ట్ కమాండ్ లోకి వచ్చేసుకున్నా పర్లేదు, లేదంటే డ్రాఫ్ట్ అనేది మనకి ఇక్కడ ఎక్స్ట్రూడ్స్ లోనే ఇంక్లూడింగ్ ఇచ్చేస్తాడు. సో ఈ విధంగా ఇక్కడ మనం చేసుకున్నా పర్లేదు. డ్రాఫ్ట్ కమాండ్ కి ఎలాంటి రెక్టాంగిల్ క్రియేట్ చేస్తున్నా డ్రాఫ్ట్ చేసుకున్నా సేమ్ మళ్ళీ అలాగే ఓపెన్ అవుతుంది. అయితే చూడండి, ఇంకా ఇంక్లినేషన్ ఇస్తే ఏమవుతుంది, ఒక టెక్స్ట్ కింద ఫామ్ అయిపోతుంది అప్ టు ఎడ్జ్ పిరమిడ్ షేప్ లో. చెప్పాను కదా. అక్కర్లేదు అనుకుంటే యాంగిల్ రిమూవ్ చేసేస్తూ వస్తాను చూడండి. యాంగిల్ తీసేస్తే నార్మల్ రెక్టాంగిల్ క్యూబ్ కింద మనకి ఫామ్ అయిపోతుంది. సో డ్రాఫ్ట్ కమాండ్ యొక్క యూజ్ ఇదమ్మా మనకి. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో సెల్, నెక్స్ట్ కమాండ్ వచ్చేముంది, సెల్. సో సెల్ అంటే హాలో షేప్స్ అవి క్రియేట్ చేయడానికి అది మనకి యూజ్ అవుతుంది. సో ఇది ఉంది కదా రెక్టాంగిల్, సెలెక్ట్ ఆన్ సెల్. సో ఓవరాల్ గా ఈ థిక్నెసెస్ ఉన్నాయి చూసారమ్మా, అది 10 తీసుకుంటుంది. ఏదైతే ఫేస్ ని మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫేస్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. టాప్ ఫేస్ సెలెక్ట్ చేస్తే టాప్ ఫేస్ ని రిమూవ్ చేసి రిమైనింగ్ థిక్నెస్ చేస్తున్నాం. టాప్ ఫేస్ సెలెక్ట్ చేశాను కదమ్మా. సో చూసారా, థిక్నెస్ అక్కడ మనం ఎంత ఇస్తే ప్రతి వాళ్ళు థిక్నెస్ అంత వస్తుంది. మీరు ఏ ఫేస్ అయితే సెలెక్ట్ చేస్తున్నారో, సైడ్ ఫేస్ సెలెక్ట్ చేస్తుంటే సైడ్ అది రిమూవ్ చేసేస్తుంది. సో మీరు ఏదైతే అక్కడ ఫేస్ సెలెక్ట్ చేస్తారో ఆ ఫేస్ ని రిమూవ్ చేస్తే అది ఒక షెల్ కింద ఫామ్ చేస్తుంది అనమాట. సో థిక్నెస్ నేను 10 ఇచ్చాను కాబట్టి 10 వచ్చింది. అర్థమైందమ్మా. సో అది రిమూవ్ చేస్తున్నాను. సో గో టు షెల్. ఇంకో ఇక్కడ థిక్నెస్ ఇచ్చాను చూసారా, అది ఇన్వర్డ్ వర్డ్ కావాలా ఏంటన్నది ఇక్కడ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ థిక్నెస్ ఇందాక 10 ఇచ్చాను కదా, వ్యారీ చేస్తాను 20 ఇచ్చాను. సో ఇందాక ఫేస్ టాప్ ఫేస్ సెలెక్ట్ చేశాను కదా, ఇప్పుడు ఈ సైడ్ ఫేస్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ యాక్టివేట్ అయింది కదమ్మా ఫేస్, సైడ్ ఫేస్ తీయాలి. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో చూసారా, మీరు ఏ ఫేస్ సెలెక్ట్ చేస్తే ఆ ఫేస్ అది ఓపెన్ చేస్తుంది. రిమైనింగ్ అంతా థిక్నెస్ ఇప్పుడు ఇందాక 10 ఇచ్చాను, ఇప్పుడు 20 ఇచ్చాను కాబట్టి థిక్నెస్ ఇంక్రీజ్ అయింది. సో వ్రాప్ కమాండ్, షెల్ కమాండ్ యొక్క యూజ్ మనకి ఇది. సో నెక్స్ట్ వ్రాప్. సో వ్రాప్ అంటే ఏదో ఒక షేప్ మీద రెక్టాంగిల్ మీద మళ్ళీ అన్న వ్రాప్స్ టైప్ అవి కానీ అన్న షేప్స్ కావాలంటే షేప్స్, నేమ్స్ అవి కావాలంటే అన్న నేమ్స్, అవన్నీ కూడా మనం
డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ర్యాప్ కమాండ్ చూద్దాము. సో క్యూబ్ మీద వద్ద ఈసారి సిలిండర్ మీద డ్రా చేస్తాం. ఇందాక క్యూబ్స్ మీద మనం ప్రయోగాలు చేస్తున్నాం కరెక్ట్గా. డిలీట్. సో సెలెక్ట్ టాప్ ప్లేన్, నార్మల్ టు ద ప్లేన్. ఇక్కడ ఇలా చూసారమ్మా, రైట్ క్లిక్ చేసి నార్మల్ టు ద ప్లేన్ క్లిక్ చేసినా ఓకే, లేదా కంట్రోల్ అయిపోతున్నా మీకు ఓకే అయిపోతుంది, నార్మల్ టు ద ప్లేన్ అయిపోతుంది. సో గో టు స్కెచ్. సో సిలిండర్ అనుకున్నాం కదమ్మా, సో సర్కిల్ డ్రా చేయండి. సో ఎక్స్ట్రూడ్, ఎగ్జిట్ వర్క్ బెంచ్, ఫీచర్స్, ఎక్స్ట్రూడ్. సో సిలిండర్ యొక్క హైట్ బ్లైండ్ గా ఇచ్చుకున్నా ఓకే, లేదంటే మాన్యువల్ గా ఎంటర్ చేసుకోండి. అప్ టు 150 వేద్దాం. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో వ్రాప్ కమాండ్ యూజ్ అంటే ఏంటమ్మో, ఇప్పుడు ఈ సర్ఫేస్ చూసారా, అవుటర్ సర్ఫేస్ మీద ఏదైనా మీకు సమ్ ప్రొఫైల్ డ్రా చేసి లెటర్స్ కానీ అన్నా ఇన్వర్స్ అయినా కట్ చేసినట్టు రావాలన్నా, లేదా బయటకి ఎక్స్ట్రూడ్ అవుతూ రావాలన్నా మనకి వ్రాప్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఈ ఫేస్ మీద క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఒక ప్లేన్ అనేది ఫామ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో గో టు డిఫరెన్స్ జియోమెట్రీ, సెలెక్ట్ ద ప్లేన్. సో ఈ సర్ఫేస్ ని సెలెక్ట్ చేయండి. సో ప్లేన్ క్రియేట్ చేసినప్పుడు మనకి కన్ఫామ్ గా ఏంటంటే రిఫరెన్స్ సెకండ్ పాయింట్ ఉండకపోతే అది యాక్సెప్ట్ చేయదు. ఈ ప్లేన్ మీద ఇచ్చింది కానీ అది ఏ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలన్నది మనం ఇవ్వాలి. సో ఐదర్ ఏమన్నా పాయింట్ క్రియేట్ చేసి అక్కడ పాయింట్ రిఫరెన్స్ గా ఇచ్చినా ఓకే, మన పాయింట్ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏదో ప్లేన్ ని రిఫరెన్స్ గా ఇవ్వండి అమ్మ మనం. సో అది ఫ్రంట్ ప్లేన్ కి కదా యాక్సెస్ అవుతుంది, మనం చూసుకోండి. రైట్ ప్లేన్ అయితే టాంజెన్షియల్ గా వస్తుంది, టాప్ ప్లేన్ అయినా టాంజెన్షియల్ గా వస్తుంది, ఫ్రంట్ ప్లేన్ కదా మనకు ప్యారలల్ గా వస్తుంది. సెలెక్ట్ ఫ్రంట్ ప్లేన్, దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో చూసారా ఫామ్ అయింది ఈ ప్లేన్. సో ఈ ప్లేన్ మీద మనకి ఏదైనా షేప్ కావాలనుకుంటే షేప్, నేమ్స్ కావాలనుకుంటే నేమ్స్ అవి డ్రా చేయండి. సో ఇప్పుడు ఈ ప్లేన్ మీద డ్రా చేయాలి కదా, సో ఇక్కడ ఈ ప్లేన్ మీద సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, నార్మల్ టు ద ప్లేన్. సో సమ్ ప్రొఫైల్ ఏమైనా డిజైన్ చేద్దామమ్మా. స్కెచ్, సర్కిల్, ఓకే. సో ఇలా సమ్ ఆర్క్ షేప్ లో ఒక ప్రొఫైల్ షేప్ ని డ్రా చేస్తున్నాను. ఇందాక చూసారా లాఫ్ట్ కమాండ్ చేసాను చూసారా, ఆ షేప్ లోని. సో గో టు సర్కిల్, so trim to closest, remove this part, okay. Go to circular pattern, reference point ఏదో వచ్చేదమ్మా. సో entities to pattern అంటే షేప్. ఈ సెంటర్ బేస్ చేసుకుని కదా రావాలి మనకి. సో నెంబర్ ఆఫ్ 4 ఉన్నాయి. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఈ అన్ఈవెన్ పార్ట్ ఉంది కదా, వాటిని కూడా ట్రిమ్ చేసేస్తున్నాను. Then click on OK. So exit workbench. సో స్కెచ్ ని సెలెక్ట్ చేయండి అమ్మా. స్కెచ్ ని సెలెక్ట్ చేసి ఫీచర్స్, వ్రాప్. సో వ్రాప్ కమాండ్ ఓపెన్ అయింది కదమ్మా. సో దేనైతే సర్ఫేస్ మీద కావాలంటే ఆ సర్ఫేస్ ని క్లిక్ చేయండి ఇక్కడ. సో అది ఎంబాస్ చేయాలనుకుంటున్నావా, డిబాస్ చేయాలనుకుంటున్నావా, ఇక్కడ చూడండి. ఎంబాస్ అంటే అప్ సైడ్ కి వస్తుంది అనమాట. ఈ షేప్ ఏదైతే ఉందో అప్ సైడ్ కి వస్తుంది. థిక్నెస్ అది ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత ఇవ్వండి. వాళ్ళనే ఉంచాను డిఫాల్ట్ గా. సో ఇందాక ఎగ్జిట్ వర్క్ బెంచ్ చేసామా లేదా, స్కెచ్, ఎగ్జిట్ వర్క్ బెంచ్, స్కెచ్ ని సెలెక్ట్ చేయండి.
ఫీచర్స్ వ్రాప్ ఒక్క నిమిషం నన్ను ఎగ్జిస్ట్ అవ్వలేదు. ఇక్కడ ఎగ్జిస్ట్ అయితే కనుక ఇది బ్లూ కలర్ అని చూసారా, ప్రొఫైల్ ఎక్కడో ఓపెన్ అయ్యి ఉండాలి. ఓకే, ఇక్కడ సర్క్యులర్ ప్యాటర్న్ చూసినప్పుడు చూసారా ఓవర్ గా డిఫాల్ట్ చేసి అనేది. సో షేప్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవడం లేదు. సో చూస్తారా ఇక్కడ ఇందువల్ల మనకు అది ఓకే అవ్వలేదు. సో స్కెచ్ మళ్ళీ రీడ్రా చేయాలి. ఇది లేదా ఎడిట్ చేద్దాం ఆగండి. సో ప్లేన్ సెలెక్ట్ చేయండి, నార్మల్ చేయండి. సో స్కెచ్ మొత్తం డిలీట్ చేయాలమ్మా, ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ ట్రిమ్మింగ్ అయ్యి చేసాం కదా. సో ఆప్షన్ అంతా ఇది అయింది. సో డిలీట్ చేద్దాం, మళ్ళీ డ్రా చేస్తాం. చూడండి ఎడిటింగ్ ఆప్షన్ చూద్దాం, పాసిబిలిటీ ఉంటే. లేదు, డిలీట్. ఇక్కడ చూసారమ్మా, అది రెడ్ కలర్ షేప్ ఉంటే రిబూట్ వస్తేనే మనకి డ్రాయింగ్ అనేది అవుతుంది. అది ఒకటి మర్చిపోద్ది ఆ పాయింట్. సో గో టు స్కెచ్, సర్కిల్, సెలెక్ట్, షేప్ ఇందాక షేప్ డ్రా చేద్దాం, లేదంటే అదే డ్రా చేద్దాం మళ్ళీ. అది సెలెక్ట్, ట్రిమ్, సర్క్యులర్ ప్యాటర్న్. సో సెంటర్ పాయింట్ చూస్ చేయండి, అంటే సర్కిల్ చేస్తాం, ప్యాటర్న్ చేస్తున్నాం కదా, ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో దాన్ని చూస్ చేయాలి. సో ఎంటిటీస్ టు ప్యాటర్న్, ఎంటిటీని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ ఓవర్ డ్రా అవ్వకుండా చూడండి అమ్మా, మనం నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఇంక్రీజ్ చేస్తున్నాం కదా. సో ఇంకొక ఎంటిటీని యాడ్ చేయొచ్చు మనం. సో చూసారా ఓవర్ డ్రా ఏం అవ్వలేదు కదా ఇక్కడ. ఇందాక చూసారా మనం ఒక ఎంటిటీని 18 చేసేయడం వల్ల ఓవర్ డ్రా అయిపోవడం వల్ల మనకి అది ఎగ్జిస్ట్ అవ్వలేదు గ్రాఫ్ కమాండ్ అనేది. సో ఇప్పుడు అన్ని ఫిట్ అయింది కాబట్టి దెన్ క్లిక్ ఆన్ ఓకే, గో టు ట్రిమ్. నేను క్లిక్ ఆన్ ఓకే. ఎగ్జిట్ వర్క్ బెంచ్ అదొక్కటి మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ స్కెచ్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిన ప్రాబ్లం లేదు. గో టు ఫీచర్స్, వ్రాప్. సో సెలెక్ట్ చేయండి దేని మీద అయితే కావాలనుకుంటున్నాను. సో చూస్తారా ఇందాక ఎల్లో కలర్ ఫామ్ అవ్వలేదు, ఎందుకు? అది డ్రాయింగ్ ఓవర్ డ్రాఫ్ట్ అయిపోవడం వల్ల మనకి అక్కడ. సో అది ఎంబాజ్ అంటే బయటికి ఎక్స్ట్రూడ్ అవుతుంది అనమాట, డిబోజ్ అంటే లోపలికి ఇన్సర్ట్ అవుతుంది మనకి. సో ఎంబాజ్ పెట్టి చూస్తున్నాం. ఫస్ట్ థిక్నెస్ 10 ఉందమ్మా, 10 ఉంచేస్తున్నాను. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో చూసారా ఏదైతే మనం ప్రొఫైల్ డ్రా చేసామో చూడండి. సో వ్రాప్ వల్ల అది ఏదైతే సిలిండ్రికల్ షేప్ ఉందో సిలిండ్రికల్ షేప్ కి, లేదా రెక్టాంగిల్ షేప్ ఉంటే రెక్టాంగిల్ షేప్ కి, ఎనీ లేదా కోనికల్ షేప్ ఉంటే కోనికల్ షేప్ కి ఆ షేప్ అడాప్ట్ అవుతుంది అనమాట. ప్రెస్సింగ్ చేసినట్టు వస్తుంది మనకి వ్రాప్ కమాండ్ వల్ల. లేదు నువ్వు నార్మల్ గా ఏం చేస్తే ఆ ప్లేన్ మీద చూసి ఎక్స్ట్రూడ్ చేస్తే ఏమవుతుంది, ఈ కర్వేచర్ షేప్ రాదు, ఈ ప్లేన్ నుంచి నార్మల్ గా ఎక్స్ట్రూడ్ అయ్యి వస్తుంది. సో వ్రాప్ అంటే ఏంటి, ఆ సర్ఫేస్ మీద వ్రాపింగ్ అవుతుంది అనమాట. అయితే మీరు ఏమైనా లెటర్స్ కావాలంటే లెటర్స్,
కూడా మీ నేమ్ సైజ్ కావాలంటే నేమ్ సైజ్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఐదర్ ఏదైనా ప్రొఫైల్ కావాలంటే ఏదైనా షేప్స్ డ్రా చేసుకోవచ్చు. ఇది ఎంబాస్ పెడితే అవుట్ సైడ్ కి వస్తుంది మనకి. ఇన్సైడ్ కి లోపలికి కట్ చేసినట్టు రావాలంటే సో ర్యాప్ ఎడిట్ చేస్తున్నానమ్మా చూడండి. ఎడిట్. సో ఎంబాస్ అంటే బయటకు వచ్చింది కదా, డిబాస్ పెట్టండి. సో డిబాస్ పెట్టాము. డైరెక్షన్ చూడండి, ఇది ఎట్ సైడ్ ఉంది. డిబాస్ అంటే మనకి లోపల సైడ్ సర్ఫేస్ నుంచి లోపలికి ఇన్సైడ్ చేయాలి కదా. సో ఆ డైరెక్షన్ ఒకటి చేంజ్ చేయండి, లేదంటే ఎగ్జిస్ట్ అవ్వదు. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే. థిక్నెస్ 10 ఉంచేసానమ్మా సేమ్. సో చూసారా, డిబాస్ అంటే లోపలికి సర్ఫేస్ నుంచి ఏ షేప్ అయితే ఇచ్చారో మీరు ఆ షేప్ కట్ చేసినట్టు వస్తుంది. ఎంబాస్ అంటే అవుట్ సైడ్ కి వస్తుంది. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ wrap కమాండ్. ఓకే. సో నెక్స్ట్ ఇంటర్సెక్ట్. ఇది అంతగా యూజ్ ఉండదు కానీ సరే ఒకసారి చెప్తాను. సో wrap ని డిలీట్ చేసేస్తున్నామ్మా, స్కెచ్ నది. డిలీట్. సో ప్లేన్ అది కూడా ఉంది కదా, సో అది కూడా మనకి అవసరం లేదు, డిలీట్. సో ఇంటర్సెక్ట్ అంటే ఇప్పుడు ఇదంతా ఒక ఆబ్జెక్ట్ కింద ఉంది కదా సిలిండర్. సో దీని మీద ఏదైనా సమ్ ప్రొఫైల్ ఒక ఆర్క్ షేప్ లేదా ప్లేన్ గానీ ఏదో ఒక లైన్ తో డివైడ్ చేసి 2 పార్ట్స్ కింద అది ఇంటర్సెక్ట్ చేసేస్తుంది అనమాట. సో ఈ ఫేస్ మీద రావాలి కాబట్టి ఫస్ట్ ఫేస్ సెలెక్ట్ చేస్తున్నాను సిలిండర్ అది. నార్మల్ టు ద ప్లేన్. సో దీన్ని ఎలా డివైడ్ చేస్తాం అంటే ఒక ఆర్క్ ద్వారా కట్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. సో స్కెచ్, స్ప్లైన్, so spline. Sketch case cannot be passed on to the non-planar face. Okay. So ఫేస్ ప్రాపర్ గా సెలెక్ట్ అవ్వలేదమ్మా, చూడండి. సో ఫ్రంట్ ప్లేన్, నార్మల్ టు ద ప్లేన్, గో టు స్కెచ్, స్ప్లైన్. ఒకసారి చూసుకోండి అమ్మా, ఫేస్ అవి ప్రాపర్ గా సెలెక్ట్ అవ్వకూడదు. సో ఈ షేప్ లో దీని ఒక ఇంటర్సెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కరువు షేప్ లో ఏదైతే మనకి షేప్ ఉందో ఆ షేప్ తోనే దాన్ని ఇంటర్సెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అమ్మా. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్, సో ఇక్కడ సర్ఫేస్ మోడల్ లోకి వెళ్ళాలి. సర్ఫేస్ మోడల్ లో ఇక్కడ ఒక టూల్ లేదు. సో ఏమైనా టూల్స్ మిస్ అయితే కనుక మనకి కస్టమైజ్ టూల్ బార్స్ ఉన్నాయి కదమ్మా. టూల్ బార్స్, నెక్స్ట్ సర్ఫేసెస్. సో చూసారా, సర్ఫేసెస్ ఇక్కడ మనకి యాడ్ అయింది. సో అలా మీరు యాడ్ చేసుకోవచ్చు, అయినా కమెంట్స్ టూల్స్ మిస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో గో టు ఎక్స్ట్రూడ్ సర్ఫేస్, ఎగ్జిట్ వర్క్ బెంచ్, ఎక్స్ట్రూడ్ సర్ఫేస్. సో చూసారమ్మా, అది సర్ఫేస్ ని ఫామ్ చేసింది మనకి. సో అది అప్ ఎలా వచ్చింది కాబట్టి ఏం చేయాలి, అప్ టు మిడ్ ప్లేన్ నుంచి వెళ్ళాలి. సో
సో దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఫిట్ టు స్క్రీన్. చూసారా మధ్యలో ఒక కర్వ్ ప్రొఫైల్ అనేది ఇంటర్సెక్ట్ చేశాను కదా. ఇప్పుడు ఇంటర్సెక్ట్ వల్ల యూజ్ ఏంటో చూద్దాం మనం. గో టు ఇంటర్సెక్ట్. సో ఇంటర్సెక్ట్ యాక్టివేట్ అయింది కదమ్మా. సో ఈ సిలిండర్ యొక్క సర్ఫేస్ కూడా ఓకే చేయండి. సో క్రియేట్ బోత్ అంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి కాబట్టి ఇంటర్సెక్ట్. సో కటింగ్ అనేది ప్రాపర్ గా అవ్వలేదు మనకి, అది క్యాన్సిల్. ఓకే అమ్మా, ఎగ్జిస్ట్ అయిందో లేదో ఒకసారి చూస్తున్నాను ఆల్రెడీ. చూసారా ఇక్కడ ఇంకా ఈ ఎడ్జ్ వరకు రావాలి. సో కటింగ్ ప్రాపర్ గా చేయలేదు. ఇటు సైడ్ ఓకే అయింది షేప్. ఇటు సైడ్ ఇంకా మనకి ప్రాపర్ గా అవ్వలేదు. చూసారా. సో 2 బాడీస్ కింద కన్వర్ట్ చేయడానికి అది అందుకే యాక్సెప్ట్ చేయలేదు. అప్ టు ఇది ఈ ప్లేన్ ఇక్కడ వరకు కట్ అయింది అనుకోమ్మా. అప్పుడు ఏమవుతుందంటే మనకి చూద్దాం. Fit to screen. సో ఆర్క్ సరిపోలేదు లెంత్ అనేది. నార్మల్ టు ద ప్లేన్. సో ఆర్క్ డిలీట్ చేసేస్తాను, లెంతీగా డ్రా చేస్తాను. సో స్కెచ్ స్ప్లైన్స్. So spline. The sketches cannot be possible to now prove. Okay. నా సిస్టమ్ హ్యాంగ్ అవడం వల్ల ఒక్కొక్కసారి ప్లేన్ ప్రాపర్ గా సెలెక్ట్ అవ్వడం లేదు. అదే 8 GB వాళ్ళకి అయితే ప్రాపర్ గానే ఓపెన్ అవుతుంది. సో సెలెక్ట్ ఫ్రంట్ ప్లేన్, నార్మల్ టు ద ప్లేన్, సెలెక్ట్ స్ప్లైన్. ఇందాక మనం ప్రాపర్ గా కట్ అవ్వలేదు కదా, అందుకే అవుటర్ సైడ్ కి వచ్చేటట్టు కర్వ్ అనేది ప్రిపేర్ చేశాను. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో గో టు సో చూడండి కటింగ్ అది బోత్ సైడ్స్ అదైంది కదా ఇందాక మీద ప్రాపర్ గా. దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఫిట్ టు స్క్రీన్ ఎగ్జిస్ట్ అయిపోతే కనుక సో ఫీచర్స్ ఇంటర్సెక్ట్. సో ఈ సర్ఫేస్ కూడా క్లిక్ చేయండి. దెన్ బోత్ క్రియేట్ బోత్ ఉంది కదమ్మా, ఇంటర్సెక్ట్ కి వెళ్ళండి. సో చూసారా ఇంటర్సెక్ట్ చేసింది. ఈ పార్ట్ ని క్లిక్ చేస్తే ఒక కలర్ లో హైలైట్ అవుతుంది, ఈ కలర్ ఒక కలర్ హైలైట్ అయింది. సో ఇందాక వరకు క్యూబ్ ని మనం సిలిండర్ సెలెక్ట్ చేస్తే ఏమయ్యేది, ఓవరాల్ గా ఒకే షేప్ లో ఉండేది. అంటే ఏం చేసింది, 2 పార్ట్స్ కింద దీన్ని క్రియేట్ చేసేసింది. సో నాకు ఇది ఇప్పుడు కింద రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నా అంటే కింద దాని మీద క్లిక్ చేయండి. చూసారా ఆటోమేటిక్ గా మీరు ఏదైతే మధ్యలో కర్వ్ ఇచ్చారో అదే కర్వ్ షేప్ లో ఆ సిలిండర్ ఏం చేసింది, ఒక రీజియన్ కింద ఫామ్ చేసింది. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంటర్సెక్ట్. చూసారమ్మా ఎన్నెన్ని ఎర్రర్స్ వస్తున్నాయో మనకి. ఆ బౌండరీ అది ప్రాపర్ గా లేకపోయినా, ఇందాక చూసారా మ్యాప్ చేసినట్టు ఏమైంది, డ్రాయింగ్ ఓవర్ కన్స్ట్రక్ట్ అయినా. సో అవన్నీ మనం చూసుకోవాలి, ఎక్కడికక్కడ ఎందుకు అవడం లేదు, ఆ ఓవర్ కన్స్ట్రక్ట్ అయినా చేసామా, ఇది ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఇవి మాత్రం కొంచెం చూసుకోవాలి. సో మిర్రర్ మీకు ఆల్రెడీ 2D లో చెప్పాను కదా. సో 3D లో కూడా ఒకసారి 2D లో అయితే ఏంటి, మనం ఒక రిఫరెన్స్ యాక్సెస్ ద్వారా మిర్రరింగ్ చేసేవాళ్ళం.
అదే 3D లో చేయాలంటే మధ్యలో ప్లేన్ మాత్రమే మనకి మిర్రరింగ్ అవుతుంది అనమాట. సో ఒకసారి చూద్దాం మిర్రర్ కూడా. సో డిలీటింగ్. సో రెక్టాంగిల్ క్రియేట్ చేస్తాను ఈసారి మిర్రర్ కాబట్టి. Delete. So select front plane, normal to the plane, go to sketch, draw the rectangle, select exit workbench, extrude, దెన్ రఫ్ గా వచ్చేసిందమ్మా బ్లైండ్. ఐదర్ కావాలంటే వ్యారీ చేసుకోండి, లేకపోతే లేదు. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఏం చెప్పాను, మిర్రరింగ్ లో 3D లో త్రూ ప్లేన్ ద్వారా చేయాలి కాబట్టి. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏదైతే షేప్ కావాలో ఆ షేప్ కూడా ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ సెలెక్ట్ ది స్పేస్, నార్మల్ టు ద ప్లేన్. సో ఇక్కడ ఒక సిలిండర్ ఫామ్ చేస్తున్నాను దీని మీద. సో స్కెచ్, సర్కిల్, సెలెక్ట్ exit workbench, go to features, extrude. చూడండి ఎక్స్ట్రూడ్ మీకు అప్ టు ఎంత లెంత్ కావాలంటే అంత తీసుకోండి. 270 ఇచ్చాను, దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఈ సిలిండర్ కూడా నాకు ఇక్కడ మిర్రరింగ్ కావాలనుకుంటున్నాను. సో మిర్రరింగ్ కావాలంటే 3D లో ఏం చెప్పాను, అయితే ఒక ప్లేన్ రిఫరెన్స్ ద్వారా మాత్రమే మిర్రరింగ్ అవుతుందని చెప్పాను. సో ఫస్ట్ మనకి ఈ దీనికి సెంటర్ లో ఒక ప్లేన్ క్రియేట్ చేయండి. సో ఏం చేయాలి, జియోమెట్రీ రిఫరెన్స్ ప్లేన్, go to first select this space and select this space. సో రెండింటికి సెంట్రల్ గా మనకి ప్లేన్ అనేది ఫామ్ అయింది. సో చూసారా, ఇదిగోనమ్మా చూడండి. సో ఇప్పుడు మనం మిర్రరింగ్ చేయొచ్చు ఈ సిలిండర్ ని. సో గో టు మిర్రర్, సో మిర్రర్ టు ద ప్లేన్. సో ఆటోమేటిక్ గా చూస్ చేసేసిందమ్మా ప్లేన్ మనకి. సో ఫీచర్స్ టు మిర్రర్, మనం మిర్రర్ దేని చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేయండి అంటుంది. సో చూసారా, ఆటోమేటిక్ గా మిర్రరింగ్ అయింది. అదే 2D లో అయితే మనకి యాక్సిస్ ఉంటేనే రెఫరెన్స్ మిర్రరింగ్ అవుతుంది. 3D లో ప్లేన్ కి మధ్యలో మనకి మిర్రరింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా, మాక్సిమం ఇంకా ఫీచర్స్ లో కమెంట్స్ కూడా మాక్సిమం అన్ని కవర్ అయ్యాయి. ఎక్స్ట్రూడ్ కట్ రివాల్వ్ అయింది, స్వెప్ట్ అన్ని ఫిల్లెట్ చెప్పాము, లీనియర్ ప్యాటర్న్ అయింది, సెల్ మిర్రర్ కూడా అయింది. నెక్స్ట్ రిఫరెన్స్ జియోమెట్రీ అన్ని చెప్పాను కదా అప్పుడు, ప్లేన్స్ ఎలా క్రియేట్ చేయాలి, యాక్సిస్ పాయింట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకొకటి మిగిలిపోయింది ఏంటి మనకి ఇందులో, కర్వ్స్. సో కర్వ్స్ లో అన్ని డిఫరెంట్ పాయింట్స్ బేస్ చేసుకుని అలాగే 2D లో మనం ఎలా డ్రా చేయాలో చెప్పాం కర్వ్స్. సో ఇంకా ఇందులో మిగిలిపోయింది ఏంటంటే హెలిక్స్ అండ్ స్పైరల్స్. సో ఇది ఎందుకంటే మనకి స్ప్రింగ్స్ అవి అలా ఫామ్ చేయాలన్న వాటికి యూజ్ అవుతుంది అనమాట. సో క్రియేట్ చేద్దామమ్మా, స్ప్రింగిల్స్ అవి ఎలా ఫామ్ చేయాలో ఒకసారి చూద్దాము అయితే. సో స్ప్రింగ్స్ క్రియేట్ చేయడం ఎలాగో చూద్దాం. కర్వ్స్ లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఉంది చూసారా, హెలిక్స్ ఆప్షన్ ద్వారా క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ క్రియేట్ చేయాలంటే మనకి స్ప్రింగ్స్ యొక్క చూసారా ఓవరాల్ 5 పిచెస్ ఇవన్నీ ఇవ్వాలి కదా. సో ఆ మెజర్మెంట్స్ బేస్ చేసుకుని మనం క్రియేట్ చేయాలి. సో స్ప్రింగ్ యొక్క అవుటర్ డయామీటర్ అది ఎంత ఉంది, సో అది ఫస్ట్ సర్కిల్ కింద డ్రా చేయాలి. సో ఫస్ట్ ఈ డయాగ్రామ్ డిలీట్ చేస్తున్నాను. డిలీట్, ప్లేన్ డిలీట్ చేస్తున్నాను. స్కెచ్, డిలీట్. ఇది చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ కూడా ఇందులో ఉంటుంది. సో ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఫ్రంట్ ప్లేన్ తీసుకుంటున్నాను.
Normal to the plane. Go to sketch. Plane select చేశాను. సో సర్కిల్. సో స్ప్రింగ్ యొక్క డయామీటర్ అవుట్ ఉంటుంది చూసారా, అది ఎంత కావాలంటే అంత డయామీటర్ తో డ్రా చేసుకోండి ఫస్ట్. సో అయింది కదమ్మా. ఎగ్జిట్ వర్క్ బెంచ్, ఫీచర్స్, హెలిక్స్ అండ్ స్ప్రింగ్ స్పైరల్స్ ఉన్నాయి కదమ్మా, సెలెక్ట్ చేయండి. సో ఆటోమేటిక్ ఏమైంది, హెలిక్స్ అండ్ స్పైరల్ ప్రాపర్టీ విండో మేనేజర్ బార్ ఓపెన్ అయింది. సో ఇక్కడ దేని బేస్ చేసుకుని అన్నది అంటే పిచ్ అండ్ రెవల్యూషన్ బేస్ చేసుకుని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా, లేదా హైట్ అండ్ రెవల్యూషన్ బేస్ చేసుకుంటున్నావా, హైట్ అండ్ పిచ్ బేస్ చేసుకున్నా, స్పైరల్ బేస్ చేసుకున్నా. సో మాక్సిమం మనం యూజ్ చేసేది హైట్ అండ్ రెవల్యూషన్స్. అంటే స్ప్రింగ్ యొక్క హైట్ ఇస్తాము అండ్ నెంబర్ ఆఫ్ స్ప్రింగ్ కాయిల్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఎన్ని ఉన్నాయన్నది అర్థం బేస్ చేసుకుని ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ హైట్ అండ్ రెవల్యూషన్ చూద్దాం. సో హైట్ ఆఫ్ స్ప్రింగ్ అన్నమాట హైట్ అంటే. సో మీకు ఎంత హైట్ కావాలనుకుంటున్నారో అంత హైట్ ఇచ్చుకోండి స్ప్రింగ్స్ ది. నేను 180 ఉండాలనుకుంటున్నాను, 240 వేస్తున్నాను. ఓకే. స్ప్రింగ్ యొక్క రెవల్యూషన్స్ ఎన్ని కావాలన్నది, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఫాలో పెడుతున్నాను నేను. సో స్ప్రింగ్ యొక్క స్టార్టింగ్ పాయింట్లు ఉన్నాయి కదా, ఎక్కడ కావాలన్నది మీరు ఎలా వ్యారీ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా డిగ్రీస్ ఇచ్చారు. సో 180 దగ్గరే పెడుతున్నాను నేను. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో చూసారా ఇప్పుడు ఏమైంది, మనకి స్ప్రింగ్ యొక్క ప్రొఫైల్ పాత్ అనేది క్రియేట్ అయింది. సో చూసారా ఇందాక మనం సర్కిల్ తీసుకున్నాను, ఆ సర్కిల్ స్ప్రింగ్ యొక్క అవుటర్ డయామీటర్ అయింది. సో నెక్స్ట్ హైట్, ఈ స్ప్రింగ్ హైట్ మనం ఇక్కడ ఇచ్చాం హెలిక్స్ లో, నెంబర్ ఆఫ్ ఎంత 240 ఇచ్చాం. సో నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఎన్ని కావాలనేది 12 ఇచ్చుకున్నాం. మీకు అలాగే కాయిల్స్ ఎన్ని కావాలంటే మీ నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇచ్చుకోండి. సో మనకి ఇప్పుడు ఏం వచ్చింది, ప్రొఫైల్ పాత్ వచ్చింది. ఇందుకే మనకి ఏంటంటే ప్రొఫైల్ షేప్ రాలేదు, స్ప్రింగ్ ది సర్కిల్ కావాలి కదా. సో ఆ సర్కిల్ ని డ్రా చేసి అప్పుడు ఏం చేయాలి, మనం స్వెప్ట్ కమాండ్ లోకి వెళ్తాం అనమాట. సో కావాలంటే ఫస్ట్ ఇక్కడ ఏంటి సర్కిల్ షేప్ రావాలి, అది ఏ ప్లేన్ కి ప్రాపర్ గా ఉందో టాంజెన్షియల్ ఉందో చూసుకోండి. కాదు, టాప్ ఫ్రంట్ ప్లేన్ కాదు. సో టాప్ ప్లేన్ లో మనం డ్రా చేయాల్సి వస్తుంది. సో టాప్ ప్లేన్, స్కెచ్, సో టాప్ లైన్ సెలెక్ట్ చేసాను కదమ్మా, స్కెచ్, సర్కిల్ ప్రొఫైల్ డ్రా చేస్తాను. సో స్ప్రింగ్ యొక్క చూసుకున్నాం అది డయామీటర్ ఎంత ఉండాలండి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ పాయింట్ ని మనం మిక్స్ చేయాలి. అక్కడే కదా స్ప్రింగ్ ఒక ప్రొఫైల్ గా ఏ పాత్ నుంచి వెళ్ళాలనేది వస్తుంది మనకి. సో కంట్రోల్ ప్రెస్ చేసి ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఉంది కదమ్మా, ఈ పాయింట్ ని క్లిక్ చేయండి స్ప్రింగ్ యొక్క పాత్ ని. సో PS2 వస్తుందమ్మా, కంట్రోల్ నిమిషం. సో కంట్రోల్ సెంటర్ పాయింట్, నిమిషం కొంచెం ఒకసారి వ్యారీ అవుతూ చూసుకోండి. కంట్రోల్ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ప్రెస్ చేయండి, ఎస్కేప్, ప్రెస్ కంట్రోల్, అది సింబల్ వస్తుంది చెప్తాను అవ్వండి. కంట్రోల్ చూసారా పిఎస్ అని వచ్చింది చూసారా పాయింట్. సో పిఎస్
ఈ పాయింట్ రావాలి నన్ను ఇలా కోయిన్సైడ్ అయితే మాక్సిమం అవ్వదు, ఒక్కొక్కసారి ఎగ్జిస్టింగ్ అవ్వదు అనమాట. సో పిఎస్ అయితే ఏమైంది, ఆ పాయింట్ సేమ్ ఒకే ప్లేన్ లోకి ఫామ్ అయింది మనకి. సో మళ్ళీ ఒకసారి చేద్దాము చూడండి. సో కంట్రోల్ అది కొంచెం జాగ్రత్తగా చేయండి, పిఎస్ మనం చూసారి రావడానికి ఒకసారి ఏడిపిస్తుంది అది. సో క్లిక్ ఆన్ కంట్రోల్ బటన్ అండ్ దిస్ పార్ట్. సో వచ్చింది కదమ్మా పిఎస్. సో వచ్చింది కదా, దెన్ క్లిక్ ఆన్ ఓకే. గో టు ఫీచర్స్, స్టెప్ కమాండ్. సో సెలెక్ట్ దిస్ ప్రొఫైల్, నెక్స్ట్ కర్వ్. సో ఇక్కడ చూడండి అమ్మా, మనకి పిఎస్ ప్రాపర్ గా అవ్వలేదు, పాయింట్ ఎండ్ దగ్గర కోయిన్సైడ్ అవ్వలేదు, చూసారా ఇక్కడికే అయ్యింది. సో క్యాన్సిల్. సో చూసారా పిఎస్సింగ్ పాయింట్ ప్రాపర్ గా అవ్వలేదు మనకి ఇక్కడ. సో డిలీట్ చేస్తున్నాను స్కెచ్ ఇది మళ్ళీ ఒకసారి. డిలీట్. సో ప్లేన్ ఏం సెలెక్ట్ చేయాలి, టాప్ ప్లేన్. స్కెచ్. డ్రా ద సర్కిల్. దెన్ క్లిక్ ఆన్ ఓకే. కొంచెం జూమ్ చేస్తాము, పిఎస్సింగ్ మనకు ప్రాపర్ గా అవడం లేదు కాబట్టి. సో ప్రెస్ కంట్రోల్, సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్. ఎస్కేప్. అవ్వలేదమ్మా పియర్సింగ్. ఇది ఒక్క కొంచెం ఏడిపిస్తుంది స్ప్రింగ్ దగ్గర, ఇది ఒక్కటి మరి చాలా నెమ్మదిగా చేయాల్సి వస్తుంది. చూడండి, ప్రెస్ కంట్రోల్. నో ఇంకా ఓకే. సో పియర్సింగ్ సైడ్ కి వెళ్ళిపోయింది, కరెక్ట్ గా ఎడ్జ్ ఉంది చూసారా, ఈ స్ప్రింగ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి రావాలి. సో కంట్రోల్ జెడ్. ఇది ఒక్కటే ఏడిపిస్తుంది స్ప్రింగ్ దగ్గర, మీరు కొంచెం జాగ్రత్తగా చేసేటప్పుడు ఏమంటే ప్రాక్టీస్ చేయండి. సో
ఇది ఒక్కటే కొంచెం ఏడిపిస్తుంది చూడండి, పియర్సింగ్ అవ్వడం లేదు. పియర్సింగ్ అయిన తర్వాత నెక్స్ట్ స్వెప్ట్ లోకి వెళ్ళి చూసారా, స్వెప్ట్ లోకి వెళ్ళి ఆ ప్రొఫైల్ ని, ఆ పాత్ ని క్రియేట్ చేస్తే సేమ్ స్ప్రింగ్ కింద ఫామ్ అవుతుంది. ఇలా చూసారా, ఇక్కడ వరకు పియర్సింగ్ అవడం వల్ల ఈ షేప్ వచ్చింది. సార్ ఆగండి, మళ్ళీ చేద్దాం. ఆగండి. ఎస్కేప్. సో ప్రెస్ కంట్రోల్, సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్స్ చూస్ చేయండి. సైడ్ అవుతుంది. సో చూద్దామమ్మా అసలు అవుతుందో లేదో. ఫీచర్స్, సెట్ కమెంట్, ఓకే. చూసారమ్మా, స్ప్రింకిల్ ఫామ్ అయింది. చూసారా, పియర్సింగ్ ఈ ఎండ్ కోయిన్సైడ్ అవ్వలేదు, అది కొంచెం టైం టేకెన్ ప్రాసెస్, ఒక్కొక్కసారి ప్రాపర్ గా అవ్వదు. ఓకే, ఎండ్ నుంచి అయితే ఎండ్ నుంచి స్ప్రింగ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో ఇక్కడ స్ప్రింగ్ డిస్టెన్స్ చూసారా, మరీ దగ్గరగా ఉన్నప్పుడు మీకు స్ప్రింగ్ ఫామ్ అవడం లేదు కదా. సో ఏం చేద్దామంటే హెలిక్స్ దగ్గరికి వెళ్ళి ఈ హైట్ అన్న వ్యారీ చేద్దాం, లేదంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ రెడ్యూస్ చేద్దాం, స్కిల్ కింద ఫామ్ అవుతుంది చూద్దాం. సో ఎడిట్. సో ఇక్కడ ఏం చేద్దాం, మరీ దగ్గరకు ఉంది కదా, హైట్ ఇంక్రీజ్ చేద్దాం. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో చూసారా, స్ప్రింకిల్ ఫామ్ విజిబుల్ అవుతుందా. కొంచెం హైట్ వ్యారీ చేద్దామే, మరి క్లియర్ గా విజిబుల్ అవుతుంది మీకు. స్ప్రింగ్ వచ్చినప్పుడు కొంచెం సిస్టమ్ అది హ్యాంగ్ అవుతుందమ్మా, కెపాసిటీ సరిపోక ర్యామ్. సో కొంచెం హైట్ ఇంక్రీజ్ చేద్దాం, 430. దెన్ క్లిక్ ఆన్ ఓకే. టు స్క్రీన్. సో చూసారా ఇప్పుడు. సో అలాగా నెంబర్ ఆఫ్ టౌన్స్ అది మనం చూసుకుంటాం. నెక్స్ట్ ఫస్ట్ చూస్ చేసింది ఏంటి, ఈ స్ప్రింగ్ యొక్క అవుటర్ డయామీటర్. సో నెక్స్ట్ హైట్ ఇచ్చుకున్నాం, నెంబర్ ఆఫ్ టౌన్స్ ఇచ్చుకున్నాం. సో ప్రొఫైల్ లో మీకు చూసారు, ఈ స్ప్రింగ్ షేప్ మళ్ళీ సర్కిల్ ఎంతైతే మీకు డయామీటర్ కావాలో అంత డయామీటర్ తో డ్రా చేసుకుంటాం. సో క్లియర్ అమ్మా, స్ప్రింగ్స్ తో కూడా ఇంకా. సో ఇంకా మాక్సిమం 3D కమెంట్స్ అన్ని కూడా ఇంకా క్లియర్ అయినాయి. సో ఇన్స్టాంట్ 3D మీకు అంత యూజ్ ఏమి ఉండదు. సో మాక్సిమం కమెంట్స్ అన్ని కవర్ చేశాను. సో వీటిని బేస్ చేసుకుని మీరు ఎన్న ప్రొఫైల్స్ అవి డ్రా చేయాల్సి వస్తుంది. సో పియర్సింగ్ మాత్రం ఇది కొంచెం చూద్దాంలే, నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైనా చెప్తాను. సో పియర్సింగ్ మనకి ఎండ్ పాయింట్ నుంచి అయ్యి ఉంటే ఇక్కడ నుంచే ఫామ్ అవుతుంది. పియర్సింగ్ మాత్రం మనకి ఇక్కడ పాయింట్ సైడ్ అవడం లేదు, అది చాలా జాగ్రత్తగా నెమ్మదిగా జూమ్ చేసి కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి చేస్తేనే పియర్సింగ్ ఆప్షన్ వస్తుంది అనమాట. లేదా ఇంకేమైనా ఆల్టర్నేటివ్ మెథడ్ ఏమైనా ఉందేమో చూస్తాను స్ప్రింగ్స్ ఫామ్ చేయడానికి. పియర్సింగ్ అనేది కొంచెం టైం టేకన్ ప్రాసెస్ వల్ల. ఓకేనమ్మా, క్లియరా? ఓకే.